అవతార్ మెహర్ బాబాకి జై. నా స్క్రీన్ కనిపిస్తుందండి. కనిపిస్తుందన్న. కనిపిస్తుందండి. సంతోష్. జై బాబా. జై బాబా సార్. జై బాబా. ప్రేయర్తో చూద్దాం. Beloved God, help us all to love you more and more, and more and more, and still at more, till we become worthy of union with you. And help us all to hold fast to Baba's Daman till the very end. Avtar Meher Baba ki jai. అయితే నిన్నటి వరకు మనం కైండ్స్ ఆఫ్ పవర్స్ అనే దాని గురించి చదువుకున్నామండి. ఈరోజు మెడిటేషన్ కొత్త టాపిక్లోకి వెళ్తాము. అయితే ఈ మెడిటేషన్ అనేది నాకే ఎసెన్స్ చేయబడిందండి. సో నేను స్టార్ట్ చేస్తాను. మెడిటేషన్, ధ్యానం, ఏ స్కీమ్ ఫర్ బిగినర్స్ బేస్డ్ ఆన్ ఏ స్టడీ ఆఫ్ డివైన్ థీమ్ బై మెహర్ బాబా. అయితే ఇది ఆధ్యాత్మిక మార్గంలో ప్రారంభికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వబడినటువంటి ఒక ప్రణాళిక. అయితే దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, దీని యొక్క నేపథ్యం ఏంటంటే డివైన్ థీమ్, మెహర్ బాబా ఇచ్చినటువంటి దైవీ ఇతివృత్తం, దాన్ని ఆధారంగా చేసుకొని ఆరంభకులకు ఇవ్వబడినటువంటి ఒక ప్రణాళిక అని స్టార్ట్ చేశారు. మెడిటేషన్ హ్యాస్ ఆఫెన్ బీన్ మిస్అండర్స్టూడ్ as being a mechanical process of forcing the mind upon some idea or subject. అయితే ట్రెడిషనల్గా మనకి సంప్రదాయంగా మెడిటేషన్ లేదా ధ్యానం అంటే అందరం మనం ఏ రకంగా అర్థం చేసుకుంటామంటే, మన యొక్క మనస్సుని బలవంతంగా యాంత్రికంగా ఒక వస్తువు మీద కానీ లేదా ఒక ఆలోచన మీద కానీ ఫోర్స్ చేసి దాని మీద ఉండేటట్టు చేయడం అనేది యాంత్రికంగా అది జరిగేటటువంటి ప్రక్రియగా మనం అందరం అర్థం చేసుకుంటాము. కానీ బాబా ఇక్కడ చెప్తున్నారంటే ఇది ఇట్స్ ఎ మిస్అండర్స్టాండింగ్, అది ఒక తప్పుడు అవగాహన. అంటే మెడిటేషన్ అంటే ఒక దగ్గర కూర్చొని ఒక వస్తువు మీద లేదంటే ఒక ఆలోచన మీద నీ యొక్క మనస్సుని స్థిరంగా ఉంచేలా చేయడం అనే ప్రక్రియగా తప్పుడుగా ఇది అవగాహనలోకి వచ్చింది అని ప్రారంభించారు. ఇట్ ఈస్ దేర్ ఫర్ ఓన్లీ న్యాచురల్ దట్ మోస్ట్ పీపుల్ షుడ్ ఫైండ్ గ్రేట్ డిఫికల్టీ ఇన్ దేర్ అటెంప్ట్స్ టు కోయర్స్ ద మైండ్ ఇన్ ఏ పర్టికులర్ డైరెక్షన్ ఆర్ టు పిన్ ఇట్ డౌన్ టు వన్ పర్టికులర్ థింగ్. అయితే న్యాచురల్గా మెడిటేషన్ అంటే ఈ రకమైనటువంటి తప్పుడు అవగాహన ఉంది. కాబట్టి ఎవరైనా కూర్చొని సహజంగా మెడిటేషన్ చేద్దాము అని అంటే వాళ్ళకి ఇది ఎంతో కష్టంతో కూడుకుంది. ఎందుకంటే మనస్సుని వాళ్ళ రకరకాల ప్రయత్నాల ద్వారా ఆలోచనలన్నింటినీ ఒక పర్టికులర్ డైరెక్షన్లోకి పెట్టడం, లేదా ఒక పర్టికులర్ థింగ్ మీద పెట్టడం, ఒక నిర్దిష్టమైన ఆలోచన వైపు కానీ ఒక నిర్దిష్టమైనటువంటి వస్తువు వైపు కానీ పెట్టడం అనేది చాలా కష్టమైనటువంటి పని. ఎనీ ప్యూర్లీ మెకానికల్ హ్యాండ్లింగ్ ఆఫ్ ద మైండ్ ఈజ్ నాట్ ఓన్లీ ఇర్క్సమ్ బట్ ఈజ్ అల్టిమేట్లీ బౌండ్ టు బి అన్సక్సెస్ఫుల్. అయితే ఈ రకమైన మెకానికల్గా మనస్సుని ఒక వస్తువు మీద కానీ ఒక ఐడియా మీద కానీ పెట్టడం అనేది, దాన్ని బలవంతంగా తెచ్చిపెట్టడం అనేది కొంచెం బాగా చిరాకు తెప్పించేది కష్టమైనటువంటి పని మాత్రమే కాదు, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది అన్సక్సెస్ఫుల్గానే మిగులుతుంది. చివరికి వచ్చేసరికి మనం చేయకుండా ఉండేటట్టే చేస్తుంది. ఎందుకంటే మనస్సుని ఆ రకంగా నియంత్రించడం, ఒక దగ్గరికి తెచ్చి బలవంతంగా తేవడం అనేది కష్టమైనటువంటి పని. అందులో చాలా మంది అన్సక్సెస్ఫుల్ అవుతుంటారు అని పారాగ్రాఫ్లో చెప్పారు. ద ఫస్ట్ ప్రిన్సిపల్ విచ్ ది ఆస్పిరెంట్ షుడ్ దేర్ఫోర్ రిమెంబర్ ఇస్ దట్ ద మైండ్ కెన్ బి కంట్రోల్డ్ అండ్ డైరెక్టెడ్ ఇన్ మెడిటేషన్ ఓన్లీ అకార్డింగ్ టు ద లాస్ ఇన్హెరెంట్ ఇన్ ద మేకప్ ఆఫ్ ద మైండ్ ఇట్ సెల్ఫ్ అండ్ నాట్ బై అప్లికేషన్ ఆఫ్ ఎనీ ఫీట్స్ ఆఫ్ సింపుల్ విల్ పవర్. అయితే ఈ ధ్యానంలో సాధకుడు ముందుగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, మనస్సుని నియంత్రించడం అనేది యాంత్రికంగా లేదా ఏదో రకంగా ఫోర్స్ని అప్లై చేసి తీసుకోకూడదు. దానిలో ఆంతరికంగా దాగి ఉన్నటువంటి కొన్ని నియమాలకు అనుగుణంగా మాత్రమే మనస్సుని అదుపులోకి తెచ్చుకోవాల్సి ఉంటుంది. కానీ మరే రకమైనటువంటి యాంత్రిక ప్రక్రియ ద్వారా లేదా
ఇంకో రకంగానో తేవడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు మీ పారాగ్రాఫ్. సార్ ఎక్కడికి ఆపమంటారండి? ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు కానీ ఎవరైనా యాడ్ చేద్దామా ప్లీజ్? సంతోష్ అది- జయబాబా, ఇక్కడ చెప్తున్నది నీ ఉద్దేశంలో అంటే ఆ మైండ్ లోనే స్వతసిద్ధంగా వస్తది అంటావా ఆ టైప్ ఆఫ్ మేకప్? అంటే నాకు అర్థమైంది అంటే డిఫాల్ట్ లాగానా? మైండ్ లో దాన్ని కంట్రోల్ చేయగలిగేలా కొన్ని ఒక మేకప్ ఆల్రెడీ ఉంది. దానికి తగ్గట్టుగానే మైండ్ స్వతసిద్ధంగా చేయాల్సి ఉంటుంది కానీ ఫోర్స్ గా మన వృద్ధి ఏదైనా బలవంతంగా దాన్ని తెచ్చి పెడదామంటే ఆల్వేస్ అది అన్సక్సెస్ఫుల్ అవుతుంది అన్నట్టుగా అర్థమైంది. సారీ, ఇంకెవరైనా మాట్లాడుతున్నట్టున్నారు? జయబాబా సార్. జయబాబు అండి. అంటే అంటే బాబా కూడా వాళ్ళ అక్కడ ప్రేమాశ్రమంలో కానీ అక్కడ కానీ అందరితో మెడిటేషన్ చేయిస్తుండే. మన ఋషులు కానీ ఎవరైనా తీసుకున్నా కూడా వాళ్ళందరూ శివుడు కానీ ఇదంతా ధ్యానంలోనే ఉంటుండే కదా సార్. అంటే అదే నెక్స్ట్ అవునండి, చెప్పండి. అదే దానికి ఎలా అని చెప్పేసి వస్తుందండి. నెక్స్ట్ బాబా ఆ ధ్యానం అంటే ఏంటి అనేది కూడా చెప్తూ ఉంటారు. ఓకే ఓకే. అయితే బాబా ముందు చేసేది కూడా ఆయన చెప్పే ప్రక్రియ ఆయనది మనం బయట చూసేటటువంటిదిగా ఉండదండి. అది మనం బయట ప్రపంచంలో కనిపించే ధ్యానం ఏ రకంగా జరుగుతుందని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. సో ఉదాహరణకి ఎవరైనా వచ్చి కూర్చుందాం అంటే అది అందరూ చేసేది కాదు కదండి. అది అందరూ చేయగలిగేది కాదు. అట్లీస్ట్ నా వరకు నేను చాలా సార్లు అప్పట్లో ప్రయత్నించి ఫెయిల్ అవుతూ ఉండేవాడిని. అయితే బాబా నెక్స్ట్ దాన్ని ఎలా చేయాలి ఏంటి అని చెప్తూ ఉంటారు. ఓకే సార్. అదే లాస్ట్‌ది సండేస్ 2 సండేస్ అర్థం కాదండి. మైండ్ కంట్రోల్ చేసుకోవడం అది. ఓకే. సరే నాగేశ్వరరావు గారు చెప్తారు కదా చూద్దాం. జై బాబా సార్. జై బాబా అండి, జై బాబా. ఇక్కడ ఒకటి మొట్టమొదట ఒక క్లారిటీ మనకు ఉంటే మంచిదేమో అని అనిపిస్తుందండి. ఇప్పుడు బాబా తన సాహిత్యంలో అటు డిస్కోర్సెస్లో చాలా ఎక్కువ చెప్పారు మెడిటేషన్ గురించి, గాడ్ స్పీక్స్ కంటే కూడా. అయితే బాబా మెడిటేషన్ రికమెండ్ చేస్తున్నారా, రికమెండ్ చేయట్లేదా అనేది వేరే సబ్జెక్ట్. అసలు ఆధ్యాత్మిక మార్గములో సాధకుడు ఆశ్రయించి అనేక విధానాల గురించి చెప్పుకుంటూ వచ్చారు బాబా తన సాహిత్యంలో. అంటే మీకు హోమియోపతిలో మెటీరియా మెడికా అని ఒక బుక్ ఉంటుంది, మీరు వినే ఉంటారు. అంటే ప్రతి మందు గురించి డీటెయిల్డ్గా దాని గుణగణాలు ఉంటాయి అందులో. అది ప్రిస్క్రిప్షన్ కాదు, ప్రిస్క్రిప్షన్ వేరేగా ఉంటుంది. రోగి యొక్క లక్షణాలను బట్టి దాని ప్రిస్క్రిప్షన్ వేరేగా ఉంటుంది. సో అది అన్ని మందుల లక్షణాలను ఒక చోట చెప్పడం అనేటువంటిది మెటీరియా మెడికా. అలాగే ఆయన రిఫరెన్స్ సాహిత్యాల్లో గాడ్ స్పీక్స్ కానీ డిస్కోర్సెస్ కానీ అన్నీ చెప్పారు. ఆయన ఉపవాసం అంటే ఏంటి, వానప్రస్థం అంటే ఏంటి, సన్యాసం అంటే ఏంటి, ఇలాగా అన్నీ చెప్పుకొచ్చారు. అయితే ఆయన రికమెండేషన్ వేరే, లవ్ ఒకటే ఆయన రికమెండేషన్. సో అది నేపథ్యంలో పెట్టుకోవాలన్నమాట మనం. సో ఇక్కడ బాబా చెప్తున్నది ఏంటంటే అనుబంధంలో సప్లిమెంట్లో మనకి మెడిటేషన్ గురించి చెప్తున్నారు. ఇక్కడ బాబా ఏమంటున్నారంటే సాధారణంగా మెడిటేషన్ అంటే ఏమనుకుంటాము, ఒక యాంత్రికమైన పద్ధతి ద్వారా మనసును ఒక విషయం మీద పూర్తిగా లగ్నం అయ్యేలాగా చెయ్యడము, బలవంతంగా. అంటే మిగిలిన థాట్స్ వాటిపైకి మనసుని వెళ్ళనివ్వకుండా చేసి మనం ఏ విషయం అయితే అనుకుంటామో దాని మీదే మనసు లగ్నమై ఉండేలాగా చెయ్యడము అని ఒక పొరపాటు అవగాహన ఉంది. అది అంచేత ఇలా మనసుని బలవంతంగా ఆ విషయం మీద నిలపడం చాలా చాలా కష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అది ఇంకా బాబా ఏమంటున్నారు, ఎనీ ప్యూర్లీ మెకానికల్ మెడిటేషన్ హ్యాండ్లింగ్ ఆఫ్ ద మైండ్ ఈజ్ నాట్ ఓన్లీ ఇర్క్సమ్ బట్ ఈజ్ అల్టిమేట్లీ బౌండ్ టు బి అన్సక్సెస్ఫుల్. అంచేత ఇలాంటి యాంత్రికమైన కసరత్తుల ద్వారా
ఒత్తిడి తేవడం మనసు మీద అది చాలా ఇబ్బందికరమైనటువంటి వ్యవహారం. అంతేకాకుండా ఇది తప్పనిసరిగా ఇది ఓటమి పాలవుతుంది కూడా, పరాజయం పాలవుతుంది ఈ ప్రయత్నం. అది. ఇక్కడ మనం ఒక మొట్టమొదట ఏమో మెడిటేషన్ గురించి ఒకటి అర్థం చేసుకోవాలి అంటున్నారు బాబా. అదేంటట? ఈవేళ మనం డిసైడ్ చేసేసుకున్నాం కాబట్టి మన రెజల్యూషన్ ప్రకారము మన సంకల్పము అనేక విధాలుగా కసరత్తులు చేసి ఆ మెడిటేషన్లో మనం పాల్గొందామనేటువంటిది అది కరెక్ట్ కాదు. యాక్చువల్గా మెడిటేషన్ ద్వారా మనసును నియంత్రించడం అనేది నీ సంకల్పము యొక్క కసరత్తుల మీద ఆధారపడి ఉండదు. ఆ మనసు ఎలాగో దాని నేపథ్యం ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అది ఎలాగ నిర్మించబడింది, దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి ఒక తూర్పు దేశం వాడు ఉన్నాడు. వాడు మెడిటేషన్ అంటే కూర్చోరంటూ 5 నిమిషాలు చేస్తాడు, ఒక 10 నిమిషాలు చేస్తాడు. కానీ వెస్టర్న్ మైండ్ 2వ నిమిషం తిరుగుబాటు చేస్తాడు వాడికి. అది అంటే ఆ మైండ్ అది ఎలాగ డిసిప్లిన్డ్, అది ఎలాగ క్రమశిక్షణలో ఉంది, అది ఎలాగ అలవాటు పడి ఉంది, ఈ లక్షణాల మీదే ఆధారపడి ఉంటుంది మనసును నియంత్రించడం అనేది అని అర్థం చేసుకోవాలి, గుర్తుంచుకోవాలి అని చెప్తున్నారు బాబా. ఎస్ సార్, ఇది సార్ నాకు అర్థమైంది. సంతోష్. సార్ జై బాబా సార్, ఇక్కడ సంస్కారాల బ్యాక్గ్రౌండ్ కూడా ఉంటుందండి. మెడిటేషన్ చేయగలరు చేయలేకపోవడం అనడానికి సంస్కారాలు కూడా రోల్ ప్లే చేస్తాయా సార్? అంతే కదండి. మరి అలవాటు పడి ఉండడము, దానికి బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ అంటే సంస్కారాలు లేకుండా ఎలా ఉంటాయి? అది కూడా ఉంటుంది కదా మరి. ఒక్కొక్కడు ఈజీగా కూర్చోగలడు, ఒక్కొక్కడు కూర్చోలేకపోతాడు మెడిటేషన్ లో. అవునండి, అవును అవును. ఇప్పుడు ఉదాహరణకి గత జన్మల్లో మెడిటేషన్ చేయడం బాగా అలవాటు ఉందనుకోండి, సో ఆ రకమైన సంస్కారాలు వీళ్ళు నిలవ ఉంటాయి కదా అవును సార్, కదమ్మా. అవును సార్. అంచేత వాడికి ఒక జస్ట్ లైక్ ఏ డక్ టేక్స్ టు వాటర్స్, వాడు సహజంగా వాడు అందులోకి ప్రవేశించగలుగుతాడు మెడిటేషన్లో కదా. ఎస్ అలా. ఓకే. జై బాబా. ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? ఇంకా ముందుకెళ్దాం సార్, ముందుకెళ్తే గోపికృష్ణ గారు ఏదో అడిగారు ముందు. సార్ ఏం లేదు సార్, అంటే ముందు ఓకే, వస్తుందని చెప్పారు టాపిక్స్. ఓకే ఓకే చూద్దాం అవునండి. ముందుకెళ్దాం. ముందుకు వెళ్ళిన తర్వాత ఒకసారి ఓకే ఓకే ఓకే. Many people who do not technically meditate are often found to be deeply and intensely engrossed in systematic and clear thinking about some practical problem or theoretical subject. అయితే ఇక్కడ బాబా చెప్తున్న విషయం ఏంటంటే, ఎవరైతే టెక్నికల్గా మెడిటేట్ చేయరో వాళ్ళు మెడిటేషన్లో ఉండేటప్పుడు ఏం చేస్తూ ఉంటారని చెప్తున్నారు. They are often found to be deeply and intensely engrossed in systematic and clear thinking about some practical problem or theoretical subject. అయితే టెక్నికల్గా మెడిటేట్ చేయనటువంటి వాళ్ళు సాధారణంగా చాలా మంది ప్రజలు ఏం చేస్తూ ఉంటారంటే, వాళ్ళు ఏదైనా ఒక ఆచరణాత్మకమైనటువంటి సమస్య గురించి కానీ, లేదా ఒక సిద్ధాంతపరమైనటువంటి విషయం గురించి కానీ ఒక పద్ధతి ప్రకారంగా స్పష్టంగా ఆలోచించడంలో వాళ్ళు లోతుగా తీవ్రంగా నిమగ్నమైపోయి ఉంటారు. అంటే ఏదో ఒక విషయం గురించి, లేదంటే ఒక ప్రాబ్లం గురించి ఒక స్పష్టంగా చాలా తీవ్రంగా లోతుగా ఆలోచిస్తూ అందులో నిమగ్నమైపోయి ఉంటారు. ఇన్ ఎ సెన్స్ దేర్ మెంటల్ ప్రాసెస్ ఈజ్ వెరీ మచ్ లైక్ మెడిటేషన్. ఒక రకంగా చూసుకుంటే వాళ్ళు మెడిటేషన్ చేయకపోయినా సరే వాళ్ళ మానసిక ప్రక్రియ మెడిటేషన్ చేస్తున్నట్టే. ఎందుకంటే ఆ వస్తువు గురించి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంసెట్ రాసి ర్యాంక్ కొట్టాలి అంటే నా మనస్సు అనేది దాని మీదే నిరంతరంగా పనిచేస్తూ ఉంటది. దాని గురించే ఆలోచిస్తూ ఉంటది. నా చర్యలన్నీ కూడా దానికి సంబంధించి ఉంటూ ఉంటాయి. ఇన్ ఎ సెన్స్ ఒక రకంగా అది మెడిటేషన్. ఇన్ యాజ్ మచ్ యాజ్ ద మైండ్ ఈజ్ ఎంగ్రాస్డ్ ఇన్ ద ఇంటెన్స్ థింకింగ్ అబౌట్ ఎ పర్టిక్యులర్ సబ్జెక్ట్ మ్యాటర్ టు ద ఎక్స్‌క్లూజన్ ఆఫ్ ఆల్ ద ఇర్రిలెవెంట్ థింగ్స్. అది ఎంతవరకు అంటే దానికి ఆ విషయం గురించి తప్ప మిగిలిన విషయాలన్నీ అప్రధానమైనటువంటివి అని చెప్పేసి పక్కన పెట్టి, ఇంకా తీవ్రంగా ఆలోచించడంలో నిమగ్నమై ఉంటుంది కాబట్టి,
వాళ్ళ యొక్క మానసిక ప్రక్రియ పూర్తిగా ధ్యానం లాంటిదే అని చెప్తూ ఉంటాం. అంటే ధ్యానం అంటే కూర్చొని చేసేదే కాదు, టెక్నికల్‌గా చేయకపోయినా సరే మనం చేసేటటువంటి ఆలోచనలు స్థిరంగా లేదంటే నాకు ఒక పెద్ద ప్రెజెంటేషన్ ఉంది అంటే దాని గురించే నా యొక్క ఆలోచనలు అవి ఉంటాయి. మిగిలిన అన్ని విషయాలన్నీ అప్రధానమైనవి. దానికి పెద్ద ఇంపార్టెన్స్ లేకుండా పక్కన పెట్టేస్తూ ఉంటాం కాబట్టి, ఒక రకంగా ఆ టైంలో ఆ మనస్సు ధ్యానం చేస్తున్నట్టే అని ఇక్కడ ప్రారంభించారు. The reason meditation is often easy and spontaneous in such a mental process is that the mind is dwelling upon a subject in which it is interested and in which it is increasingly understands. అయితే ఇక్కడ బాబా చెప్తుంది ఏంటంటే, అయితే ఇలా మనస్సు అనేది అంత సులభంగా ఇటువంటి మానసిక ప్రక్రియలో చాలా అత్యంత సహజంగా ప్రయత్నపూర్వకంగా ఆ ధ్యానంలోకి వెళ్ళడానికి కారణం ఏంటంటే, దాంట్లో నిమగ్నమై ఉండడానికి కారణం ఏంటంటే, మనస్సుకి ఆ పర్టిక్యులర్ సబ్జెక్ట్ అనే దాని మీద ఆసక్తి ఉంది. అలాగే దాని గురించి అవగాహన కూడా ఉంది. అలా అంతకంతకు పెరుగుతున్నటువంటి అవగాహన కూడా ఉంది. బట్ ద స్పిరిచువల్ ట్రాజడీ అబౌట్ ద ఆర్డినరీ ట్రైన్స్ ఆఫ్ థాట్ ఈస్ దట్ దే ఆర్ నాట్ డైరెక్టెడ్ టువర్డ్స్ థింగ్స్ దట్ రియల్లీ మ్యాటర్. అయితే నిజానికి ఇక్కడ ఆధ్యాత్మికంగా ఒక విషాదకరమైనటువంటి విషయం ఏంటి అంటే, మన ఈ సాధారణంగా మనకు వచ్చేటటువంటి ఆర్డినరీ ట్రైన్స్ ఆఫ్ థాట్ అంటే సాధారణంగా వచ్చేటటువంటి ఆలోచనల పరంపర ఎలా ఉంటుంది అంటే, దే ఆర్ నాట్ డైరెక్టెడ్ టువర్డ్స్ ద థింగ్స్ దట్ రియల్లీ మ్యాటర్. మనకి నిజానికి అవసరమైనటువంటి విషయాల గురించి మీదకి మన మనసు ఎప్పుడు వెళ్ళదు. మనస్సు కొన్నిసార్లు ఈ నిర్దిష్టమైనటువంటి ఆలోచన లేదంటే ఒక విషయానికి సంబంధించి ఆలోచించి మిగిలిన వాటన్నిటిని పక్కన పెట్టేటటువంటి అందరి విషయంలో జరుగుతుంది కానీ, ఆ విషయం అనేది ఎప్పుడు కూడా ప్రాపంచికమైనటువంటి విషయమే ఉంటుంది కానీ, థింగ్స్ దట్ రియల్లీ మ్యాటర్ నిజానికి మనకు అవసరమైనటువంటి విషయం మీదకి మనస్సు సాధారణంగా మళ్ళదు. ద సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ మెడిటేషన్ మస్ట్ దేర్‌ఫోర్ ఆల్వేస్ బి కేర్‌ఫుల్లీ చూజన్ అండ్ ఇట్ మస్ట్ బి స్పిరిచువల్లీ ఇంపార్టెంట్. కాబట్టి ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉండేటువంటి వాళ్ళు ఈ మెడిటేషన్ చేద్దాం అనుకుంటే, వాళ్ళు ఎంపిక చేసుకోవాల్సినటువంటి కథా వస్తువు చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆధ్యాత్మిక పరంగా దానికి ఇంపార్టెంట్ ప్రాధాన్యత ఉన్నది మాత్రమే అయి ఉండాలి. In order to attain success in meditation, we must not only get the mind interested in the divine subjects or truths, but we must also begin to try to understand and appreciate them. అయితే ఇక్కడ బాబా చెప్తుంది ఏంటంటే, ఈ రకంగా ధ్యానంలో మనం విజయం సాధించాలి అంటే, అప్పుడు మన మనస్సు డివైన్ సబ్జెక్ట్స్ దైవానికి సంబంధించినటువంటి విషయాలు లేదా దైవానికి సంబంధించినటువంటి సత్యం మీద ఇంట్రెస్ట్ అయ్యేలా, ఆసక్తి కలిగించేలా మన మనస్సును మళ్లించాలి. అంతేకాదు, బట్ వీ మస్ట్ ఆల్సో బిగిన్ టు ట్రై టు అండర్స్టాండ్ అండ్ అప్రిషియేట్ దెమ్. దాన్ని అర్థం చేసుకునేటట్టు, అలాగే దాని యొక్క ప్రాముఖ్యతను గ్రహించడానికి ప్రయత్నించాల్సి ఉంటుంది. ఇంటెలిజెంట్ మెడిటేషన్ ఈజ్ ఎ న్యాచురల్ ప్రాసెస్ ఆఫ్ ద మైండ్ which avoids the monotonous, rigidly and regularity of mechanical meditation. అయితే దాన్ని బాబా ఇక్కడ చెప్తూ వివేకవంతమైనటువంటి ధ్యానం, ఇంటెలిజెంట్ మెడిటేషన్ అని చెప్తూ ఉన్నారు. ఈ మెడిటేషన్ ఎలా ఉంటుందంటే ఇది పూర్తిగా మనస్సు యొక్క సహజంగా ఏ రకంగా పనిచేస్తుందో ఆ సహజమైనటువంటి ప్రక్రియలో ఉండేటట్టు చేస్తుంది. అయితే సహజమైనటువంటి ప్రక్రియ అంటే ఏంటంటే, which avoids monotonous rigidity and regularity of the mechanical meditation. యాంత్రికమైనటువంటి ధ్యానంలో ఉండేటటువంటి ఆ మొరటుగా ఉండేటటువంటి ఆ విధానాలని మొత్తాన్ని మోనోటానస్‌గా, అంటే ఒకవైపు మాత్రమే రిజిడ్‌గా ఉండేటటువంటి ప్రాసెస్‌ని లేకుండా ఉండేటట్టు మన మనస్సు యొక్క సహజ ప్రక్రియకు అనుగుణంగా ఉండేటట్టు చేస్తుంది ఇంటెలిజెంట్ మెడిటేషన్. It therefore becomes not only spontaneous and in-spring, but easy and successful. ఎప్పుడైతే మనస్సుకి సహజమైనటువంటి పద్ధతుల్లో దాన్ని ఒక విషయం మీద ఉండేటట్టు చేయగలిగామో, అప్పుడు అది ఎలా ఉంటుందంటే అది చాలా అప్రయత్నపూర్వకంగా ఉంటుంది. అంటే అది అత్యంత సహజంగా ఉంటుంది. అలాగే ప్రేరణ కలిగించే విధంగా ఉంటుంది.
అంతేకాదు అది చాలా సులభంగా కూడా చివరికి సక్సెస్‌ఫుల్‌గా అయ్యేటట్టు కూడా ఉంటుంది. అన్‌లైక్ మెకానికల్ ట్రెడిషనల్ మెడిటేషన్‌లో కాకుండా మనసు పనిచేసే విధానంలోనే ఇక్కడ మనం చేసే చిన్న మార్పు ఏంటంటే, ప్రాపంచికమైనటువంటి విషయాలు కాకుండా దైవీ విషయాలు, ఆధ్యాత్మికమైనటువంటి సత్యాల వైపు మనస్సుని మళ్ళేటట్టు, దాని మీద ఆసక్తి కలిగేటట్టు చేసుకొని, దాని గురించే నిరంతరం ఆలోచిస్తూ మిగిలిన విషయాలను పక్కన పెట్టేసి దాన్ని ఇంటెలిజెంట్ మెడిటేషన్‌గా బాగా చెప్తూ ఉన్నారిక్కడ. ఇది యాంత్రికంగా మనం చేసే ట్రెడిషనల్ మెడిటేషన్‌కి డిఫరెంట్. ఇలా చేస్తూ ఉంటే మనస్సు యొక్క సహజమైనటువంటి ప్రక్రియలోనే దాన్ని ట్రైన్ చేస్తూ ఉన్నాం కాబట్టి అది ఆసక్తికరంగా, సక్సెస్‌ఫుల్‌గా ఉంటుంది అని ఆహ్, ఆహ్, మనం అర్థం చేసుకోవచ్చండి పారాగ్రాఫ్‌లో. ఎవరైనా ఏమైనా యాడ్ చేద్దామన్నా ప్లీజ్. ఓకే సార్. సార్ మేబీ సమ్మరైజ్ చేయండి సార్. అది. సో, మొట్టమొదటే బాబా మొదలుపెట్టేటప్పుడు ఏం చెప్పారు? ఒక సగటు మానవుడి దృష్టిలో మెడిటేషన్ అంటే ఆ యాంత్రికమైనటువంటి ఆ టెక్నికల్ డీటెయిల్స్. ఇది ఎక్కడ కూర్చోవాలి? ఎలా చేయాలి? కదా! మనసుని ఎలాగ హ్యాండిల్ చేయాలి? ఇలాంటి విషయాల మీద ఎక్కువ స్ట్రెస్ ఇస్తూ ఉంటాం మనం డెఫినిషన్‌లో. అది. కానీ ఇక్కడ ఈ పేరాలో బాబా చెప్తున్నారు. అది. ఏం చెప్తున్నారంటే సాధారణంగా మెడిటేషన్ అనే హెడ్డింగ్ కింద మనం క్లాసిఫై చేసేవన్నీ ఈ భంగిమ, ఈ ఒంటరితనము, ఒక చీకట్లో కూర్చోవడము, ఈ సౌండ్‌లు లేకుండా ఉండడం, ఇలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ అదే ధ్యానము అని పొరపడుతూ ఉంటారు సాధారణంగా. కానీ ప్రతి మనిషి కూడా తన నిత్య జీవితంలో ఏదో ఒక విధంగా మెడిటేషన్ చేస్తూనే ఉంటాడు. మనం డిస్కోర్సెస్‌కి వెళ్ళినట్టయితే అక్కడ బాబా చెప్పారు. ఇప్పుడు రైల్వే స్టేషన్‌లో ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. అది వాడు పావుగంట లేట్ పెంచుతూ ఉన్నాడు. మనం మొత్తం మెడిటేషన్‌లోనే ఉంటాం రైలు ఎప్పుడొస్తుంది అని. ఒక పులి లేడి కోసం జంతువు కోసం తనకు ఆహారం కోసం అలాగే చూస్తూ ఉంటది. ఎక్కడో 2 చెవులు కనపడినయి దూరంగా. ఇక్కడ ఇది ఉంది. నాకు పనికొచ్చే జంతువు అని దాని గురించి చూస్తూ ఉంటుంది. దాని కదలికలు ఎలా ఉన్నాయి దాన్ని గమనిస్తూ ఉంటది. అది కూడా మెడిటేషనే అన్నారు బాబా. అలాగే ఒక డాక్టర్ దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళాం. డాక్టర్ గారు రాలేదు. మనం అలాగ చూస్తూ ఉంటాం ఆయన ఎంట్రన్స్ డోర్‌కేసి. మనం ఆ డాక్టర్‌కేసే మెడిటేషన్ చేస్తూ ఉంటాము. ఇవన్నీ బాబా చెప్పిన ఉదాహరణలే ఇవన్నీ కూడా. సో, నిత్య జీవితంలో ప్రతి వ్యక్తి కూడా మెడిటేషన్ చేస్తూ ఉంటాడు. అంటే మిగిలిన అన్ని విషయాలని పక్కన తోసేసి, ఒకే విషయం మీద మన మనసును లగ్నం చేస్తూ ఉంటాము. అంచేత మనకు తెలియకుండానే ప్రతి మానవుడు కూడా మెడిటేషన్ చేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ అది పనికొస్తుందా? పనికిరాదా? అనేటువంటిది ఏ విషయం మీద మన మనసు లగ్నమై ఉంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అది. ఇక్కడ మనకి నిజంగా మనకు అవసరం కానటువంటి విషయాలు ఆ రైలు బండి ఎక్కేసాం అంటే అసలు దాని గురించి మళ్ళీ మనకు అవసరమే లేదు. ఆ రైలు ఎక్కలేరు కాబట్టి ఎక్కే వరకు ఆ విషయం చాలా ప్రధానమైనదిగా కనపడుతుంది. కానీ తీరా రైలు ఎక్కేసి గమ్యం చేరిపోయాక అసలు ఈ రైలు జ్ఞాపకమే ఉండదు మనకి. కదా! అంచేత భౌతికమైనటువంటి అప్రధానమైనటువంటి విషయాల మీద మనసును లగ్నం చేయడమే జరుగుతూ ఉంటుంది మన దైనందిన జీవితంలో ఈ మెడిటేషన్‌లో. కానీ బాబా అంటున్నారు ఆ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ మెడిటేషన్‌ని గనుక ఒక దైవీ విషయాన్ని ఎంచుకుంటే అప్పుడు అందులో మజా ఉంటుంది. అది ఇక్కడ ఈ పేరాలో బాబా చెప్తున్నటువంటి విషయము అది. అంటే ఒక దివ్య సత్యము కానీ, ఒక దివ్య పురుషుడు కానీ ఆయన రూపం మీద, ఆ అంశం మీద మనం దృష్టిని లగ్నం చేస్తే అది ఇంటెలిజెంట్ మెడిటేషన్ అని అన్నారు. దానిలో బలవంతం అనేటువంటిది ఉండదు. ఎందుకంటే బాబా ఫోటో చూడగానే సహజంగా నా మనసు ఎటో వెళ్ళిపోద్ది. కదా! ఇక ఈ రిజిడిటీ బలవంతం అనేటువంటిది అసల ఈ ఈ రోజు ఎక్కడ చేయనండి బాబు ఇదంతా. ఈ ఈ దీనివల్ల ఒక రకమైనటువంటి బోర్డమ్ వచ్చేస్తది మనకి మామూలుగా. అది ఎప్పుడైతే ఆ దివ్య పురుషుడిని ఎంచుకున్నానో అది అప్పుడు నాకు ఈ ఈ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అది
సులభం అయిపోవడం కాదు, ఇష్టమైంది కూడా అయిపోద్ది అనమాట. మెడిటేషన్ చాలా ఈజీ అయిపోద్ది. అది ఇక్కడ ఇట్ ఈస్ నాట్ అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ టు మెన్షన్ వన్ థింగ్. లవ్ వర్సెస్ మెడిటేషన్ అని బాబా యొక్క ఒక ప్రవచనం ఉందండి. అది మనం ఒక్కసారి చెప్పుకోవడం ఇక్కడ అవసరం అని అనిపిస్తోంది. ఇలా డిఫరెన్సెస్ చెప్పారు. ఇక్కడ లవ్ అని హెడ్డింగ్ పెట్టారు, మధ్యలో పెద్ద నిలువుగా గీత గీశారు, మెడిటేషన్ అని పెట్టారు. ఏంటి, రెండూ కూడా ఒకే విషయం మీద మనసును లగ్నం చేయడం మీదే ఆధారపడి ఉంటాయి. ఈ రెండిట్లో ఏమి తేడా లేదు కదా. కానీ లవ్లో బలవంతం అనేటువంటి అంశము లేదు. మెడిటేషన్లో తప్పదు. నువ్వు టైం ఎంచుకోవాలి, ఓ ప్లేస్ ఎంచుకోవాలి, ఒక భంగిమ ఎంచుకోవాలి, ఒంటరితనం కావాలి, నిశ్శబ్దం కావాలి. ఇలాగా కొన్ని కండిషన్స్ 1, 2, 3, 4 ఇవి ఉంటే కానీ కుదరదు ఆ మెడిటేషన్ చేయడం. లవ్ అలాంటిది కాదు. స్పాంటేనియస్ బాబా అప్రయత్నపూర్వకంగా సహజంగా పుడుతుంది లోపల నుంచి. అది ఇంకా ఏమిటి, లవ్ ఈజ్ ఏ ప్రొలాంగ్డ్ మెడిటేషన్ అన్నారు బాబా. అది నిరంతరాయంగా బాబా లవర్స్ అందరూ కూడా అతి సహజంగా బాబా మీద ధ్యానం చేస్తూ ఉంటాం కదా. అది ఇది చాలా ప్రధానమైనటువంటి విషయం అన్నమాట, మనందరూ తెలుసుకోవలసినటువంటి విషయం. ఇంకా బాబా అన్నారు, లవ్ నెసెసరీలీ ఇంక్లూడ్స్ మెడిటేషన్, బట్ మెడిటేషన్ మే ఆర్ మే నాట్ ఇంక్లూడ్ లవ్. చూసారా, ఆ మెడిటేషన్ అనేది కేవలం యాంత్రికమైన ప్రక్రియగానే ఉండిపోతే అందులో ప్రేమ ఉండొచ్చు, ప్రేమ ఉండకపోవచ్చు. కానీ ప్రేమలో మాత్రం ధ్యానం కంపల్సరీగా దానిలో ఒక భాగమై ఉంటుంది. అది అది ఇంటెలిజెంట్ మెడిటేషన్ అంటే. అందుకని అది సులభంగా ఉంటుంది, ఎప్పుడు సక్సెస్ఫుల్గానే ఉంటుంది. ఇది సార్ నాకు అర్థమైంది. అదర్స్ మే యాడ్ ప్లీజ్. ఎవరైనా చదవాలనుకుంటున్నారు? సార్ ఈ లెక్కన మనం ఊరికే బాబా ఫోటోని ఎదురుగుండా పెట్టుకొని ఆయన్ని చూస్తూ కూర్చోవడం కూడా ఒక రకమైన మెడిటేషనే అంటారా అండి? మరి అంతే కదండి, మనసుని ఒక విషయం మీద లగ్నం చేయడమే మెడిటేషన్ అంటే అని కదా బాబా చెప్పిన సారము. అంటే ఇప్పుడు బాబా ఏం చేయించేవారంటే డివైన్ థీమ్ మీద మెడిటేషన్ చేయించేవారు గంటల 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 పాటు. అది అంటే దాన్నే లోతుగా విశ్లేషణ చేసి దాన్నే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం అనమాట. ఇప్పటికీ కొంతమంది బాబా లవర్స్ చేస్తారు కదండి డివైన్ థీమ్ మీద మెడిటేషన్. అది ఎవరు అదేనండి, అదే కదా బాబా చెప్పారు. వాడి అలవాటుని బట్టి, వాడికి ఇష్టం అయిష్టమని బట్టి లైక్స్ అండ్ డిస్లైక్స్ ఉంటాయి ఒక్కొక్క మనిషికి. సార్ ఏ సాధన చేయకన్నా బాబా నామాన్ని మనకు ఎప్పుడు నచ్చితే అప్పుడు గుర్తుపెట్టుకోవడం అనేది కూడా మెడిటేషన్ కదా సార్. అంతే కదండి మరి. బాబా అంటే ఒక విషయం మీద దృష్టి లగ్నం చేయడమే ప్రధానము అని కదా ఇక్కడ బాబా చెప్పుకుంటూ వస్తున్నారు కదా. అదే సార్, అంటే అంటే ఈ ఈ నామస్మరణ కానీ ఆ రూపాన్ని కానీ గుర్తుపెట్టుకుందాం అనుకుంటే మనసు చంచలంగా ఉండి అసలు గుర్తుగా రావడానికి ప్రయత్నం కూడా రావటం లేదు. అంటే ఒక్కొక్కసారి వస్తుంది సార్, ఒక్కొక్కసారి రాదు సార్. దానివల్ల మనం అంటే నిగ్రహం చేయటం లేదని కదా సార్. అంటే మన ప్రయత్నం సరిపోలేదని అర్థము. అంతే కదా సార్, ఇంకా ప్రయత్నం పెంచాలన్నమాట కదా. అభ్యాసం పరిపూర్ణం అయిందనుకోండి, వాడు ఏ పనిలో అయినా సరే విజయవంతం అవ్వగలడు. అది విజయవంతం కాలేకపోతున్నాడు అంటే సరిపోవట్లేదన్నమాట అభ్యాసం కదా. అంటే బాబా నామాన్ని పట్టుకున్నాం, ఆ రూపాన్ని ఆరాధిస్తున్నాం, తండ్రి తప్ప ఇంకోటి లేదన్నప్పుడు మనసా వాచ కర్మ చెప్తున్నప్పుడు మరి ఎందుకు సార్ కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నాం? అంటే మిగతా చూసారా, అంటే ఇంకేదైనా సందర్భం వచ్చి మనసులో దూరింది అనుకోండి, దాన్ని గట్టిగా గాఢంగా పట్టించినట్టుగా ఉంటుంది సార్. అదే బాబా మీద ఫోకస్ పెడితే ఎంతో ఆనందం కలుగుతుందని భావన కలుగుతుంది. కానీ అది జరగదని అంటే జరగటం లేదు సార్. అదే సార్ నేను చెప్పింది, దాని మీద ఇంకా ప్రయత్నం సరిపోలేదు మంది, ఇంకా పెంచాలన్నమాట తీవ్రత. అంతే కదా దాని అర్థం. ఏమండి? అవును.
మన దృష్టి మరలిపోతుందంటే ఇంకా పెట్టవలసిన అవసరమైనంత కాన్సన్ట్రేషన్ ఇంకా పెట్టలేకపోతున్నాం అనమాట బాబా మీద. అది పెరగా వస్తుంది. టైం పడుద్ది. మనం రాత్రికి రాత్రి వచ్చేయాలంటే రాదుగా మరి కదా. ఎన్నో సంవత్సరాలు పెట్టి అవుతుంది కదా సార్, ఇంకెప్పుడు వస్తుందని అంటే సంవత్సరాలు జీవితంలో జన్మలు కూడా పట్టొచ్చు అన్నారు. దానిలో అంటే పరిపూర్ణత మరి సాధించడం. అంటే ఆయనకి పరిపూర్ణంగా సరెండర్ అయినప్పుడు మనకి ఆ ఛాన్స్ ఇవ్వాలి కదండి పరిపూర్ణంగా సరెండర్ అయ్యామని మనం ఎక్కడ చెప్పగలమండి? మనం ఏంటి డిసైడ్ చేసేయాలిగా, ఆయన డిసైడ్ చేయాలి కదా. మనం అనుకుంటున్నాం పరిపూర్ణం అని, కానీ పరిపూర్ణం కాకపోవచ్చు కదా. అది సరిపోలేదన్నమాట ఇంకా. అదే నా అవగాహన సార్ నేను చెప్పేది, అంతేగాని ఇది ఫైనల్ అని నేను చెప్పట్లే. మీరు అడిగారు అవును సార్, అవును సార్. నా అవగాహనలో మనకి ఇంకా సరిపోలేదు. నాకు అర్థమైంది. అదర్స్ మే యాడ్ ప్లీజ్. చెప్పండి సంతోష్. సార్ అది యూ కెన్ యాడ్. అదే మనం ఎవరన్నా షూర్ సార్. అదే నేను మీరు చెప్పిన ఎక్కిస్తాను సార్. బహుశా మనం ఫెయిల్ అవుతున్నాం అంటే మేబీ మన ప్రయత్నం ఇంకా చేయాల్సి ఉందేమో అని బహుశా మనం అర్థం చేసుకోవాలి. అంటే అదే ఇది నేను చేస్తున్నాను కదా అనేది మనకు మనమే అది జడ్జి చేసుకోవాల్సి ఉంటుంది సార్. ఇది వేరే వాళ్ళు నీది తక్కువ ఎక్కువ అని డిసైడ్ చేసేటప్పుడు వేరే వాళ్ళు చేయలేరు. మనకు మనమే ఎక్కడ మనం డీవియేట్ అవుతున్నాం అనేది బాబానే సహాయం చేయాలండి. అది ఎవరికి వాళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది. అయితే రీజన్ అంటే సార్ చెప్పినట్టు బహుశా ఇంకా మనం ఇంకా పెంచుకోవాల్సి ఉంటుందేమో ఆ ప్రేమ, ఆసక్తి. ఇక్కడ బాబా చెప్పారు కదండి, డివైన్ సబ్జెక్ట్స్ ఆర్ ట్రూత్స్ అని. అది మీరన్నట్టు అది నామం అవ్వచ్చు, ఆయన రూపం అవ్వచ్చు. ఇందాక మేడం చెప్పినట్టు అది ఇట్ కెన్ బి డివైన్ థీమ్ సబ్జెక్ట్ అయ్యి ఉండొచ్చు. మన దృష్టి ఎప్పుడు దాని మీదే ఉండి దాని మీద ఇంకా ఆసక్తి పెరుగుతుంటే బహుశా ఇంకా మన యొక్క ఆ ధ్యానం అనేది ఇంకా అత్యంత సహజంగా స్పాంటేనియస్‌గా ఉంటుంది. ఆటోమేటిక్‌గా మిగిలిన సబ్జెక్ట్స్ అన్నీ కూడా మనం డిస్టర్బ్ చేయవు అని అనుకుంటున్నాను. ఒకసారి ఫ్రాన్సిస్ బ్రహ్మజాన్ రాశాడండి. గురుప్రసాద్ అనుకుంటాను. బాబా ఎదురుగా కూర్చున్నారు అందరూ. బాబా అన్నారు, ఒక అరగంట మెడిటేషన్ చేయబోయి నా మీద అన్నారు బాబా. బాబా ఆర్డర్ ప్రకారం అతను పద్మాసనం వేసుకొని మెడిటేషన్ చేసాడు కళ్ళు మూసుకుని. అయిపోయిన తర్వాత బాబా నీ అనుభవం ఏంటి చెప్పు అన్నారు. నువ్వు అలా వస్తున్నావు, మళ్ళీ వెళ్ళిపోతున్నావు, వస్తున్నావు వెళ్ళిపోతున్నావు నా మనసులోకి అన్నారు. బాబా అన్నారు, ఓరు మూర్ఖుడా, వచ్చి వెళ్ళిపోయేది నువ్వు, నేను ఎప్పుడు అక్కడే ఉన్నాను. నువ్వు నాతో కాసేపు ఉంటున్నావు, నువ్వు మళ్ళీ కాసేపు పక్కకి వెళ్ళిపోతున్నావు, మళ్ళీ వస్తున్నావు, మళ్ళీ వెళ్ళిపోతున్నావు. సో వచ్చి వెళ్ళిపోయేది నువ్వు, నేను కాదు అన్నారు బాబా. సో ఇప్పుడు ఆయన చెప్పిన దానికి కూడా ఇది సరిపోతుంది. అంటే మన మనస్సు కోతులంటిది అనమాట. అది చంచలంగా ఉంటుంది. అది కంటిన్యూస్గా ఆయనతోటి ఉండాలంటే దానికి వాసనలు, ఈ అటాచ్మెంట్స్ అంత సులువుగా దాన్ని వదలవు. మళ్ళీ అట్లా లాగేస్తూ ఉంటుందన్నమాట మాయ ఆ మనసుని. అది అంచేత ఆయన అనుగ్రహం పడినప్పుడు అప్పుడు పూర్తిగా ఇవన్నీ వదిలేసి ఆయన పట్టుకోగలం. అప్పుడు దాకా ఈ ఊగిసలాట తప్పదండి మన జీవితంలో. జయ బాబా సార్. అందరి జీవితం అంతేనండి. డిగ్రీస్ వేరే ఉండొచ్చు అంతే. జయ బాబా. మెడిటేషన్ వరకు ప్రేయర్ చేస్తున్నప్పుడే ఒక్కొక్కసారి అలా వెళ్ళిపోతూ ఉంటుంది సార్. చేస్తున్నట్లే ఉంటాం, ఎక్కడికో ఒకసారి సడన్ గా వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి తిరిగి వస్తూ ఉంటాం. నెక్స్ట్ పారాగ్రాఫ్ లోకి వెళ్దాం. సంతోష్ జయబాబు ఒక చిన్న మాట. చెప్పండి. ఒకసారి ఆయన అన్నారు కదా, అదే ధ్యానం చేయలేకపోతున్నాము, అదే కంటిన్యూస్ గా బాబాతో టచ్ లో ఉండలేకపోతున్నాము ఇంత ప్రయత్నించిన అని అంటున్నారు కదా ఆయన. అది నాగేశ్వరరావు గారు చెప్పినట్టు మన ప్రయత్నం ఎంత ఉన్నప్పటికీ కూడా భగవంతుడు మనకి ఎంత సపోర్ట్ చేస్తేనే అంతే ఆ దృష్టిలో ఉండగలం. లేకపోతే మనం ఆ పోస్చర్ లో కూర్చున్నా ఏం చేసుకున్నా బయటకు వెళ్ళిపోతాం. అయితే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఇప్పుడు మీరు బాధపడుతున్నారు కదా, అరే నేను ఆలోచించినా కూడా ఆ డైరెక్షన్ లో వెళ్ళలేకపోతున్నాను. అరే ఎంత బాబానే తండ్రి, అన్ని ఆయనే చూసుకుంటాడు, అన్ని ఆయనే చేస్తున్నాడు అని భావన ఉన్నా ఆయనతో కనెక్ట్ కాలేకపోతున్నాను ధ్యానంలోనో లేకపోతే దేంట్లోనో అంటున్నారు కదా. ఆ విధంగా బాధపడడం కూడా ధ్యానం కింద లెక్కండి.
నిజంగా కూర్చొని భగవంతుడిని స్మరిస్తూ ఎటు వెళ్ళిపోవడం కన్నా కూడా ధ్యానంలో ఉండి స్మరించలేకపోయాము భగవంతుడిని, అయ్యో నేను స్మరించలేకపోతున్నానని అనుకుంటున్నారు కదా, లేకపోతే కనెక్ట్ అవ్వలేకపోతున్నానని అనుకుంటున్నారు కదా, అది కూడా ధ్యానమే. అది కూడా మన అంటే పాజిటివ్ గా కనిపించినటువంటి ధ్యానం అనమాట. అబ్సల్యూట్లీ అక్కడ కరెక్ట్ కూడా అండి. అవును, అవును సార్. అది ఒక ఇప్పుడు సబ్జెక్ట్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ కాదు కాబట్టి ఒక మాట యాడ్ చేస్తానండి. ఒక అమెరికన్ లవర్ రాసుకున్నాడు అనమాట, మై బిలవెడ్ ద మోర్ ఐ లవ్ యూ. ఎక్కడ డిస్టర్బెన్స్ వస్తుందండి, ఎవరు చూడరా ఒకసారి. రాసుకున్నాడు అనమాట, బిలవెడ్ ద మోర్ ఐ లవ్ యూ ద మోర్ ఐ రియలైజ్ హౌ అన్వర్ది ఐ ఆమ్ టు లవ్ యూ అని రాసుకున్నాడు. అంటే నిన్ను మరింతగా ప్రేమించే కొలది ఒక విషయం నాకు అర్థమవుతోంది ప్రభు. అంటే నిన్ను ప్రేమించడానికి నేను ఎంత అనర్హుడను అనే విషయం నాకు అర్థమవుతూ ఉంది. అంటే నిజంగా ప్రేమించేవాడు తను భగవంతుణ్ణి స్మరించేటువంటి క్షణాల కంటే మరిచిపోయిన క్షణాల మీద ధ్యాస ఎక్కువ నిలుపుతాడు. అదే ధ్యానము కదా. అంటే ఎక్కడ నేను ఫెయిల్ అవుతున్నాను దాని గురించి మదన పడుతూ ఉంటాడు. అదే మెడిటేషన్. అదే సార్. జై బాబా సార్. జై బాబా. నెక్స్ట్ పారాగ్రాఫ్కి వెళ్దామండి. గజలక్ష్మి గారు చదవాలి, కానీ ఆమె ట్రావెలింగ్లో ఉన్నారు. మేడం మీరు చదువుతారు? నేను ఉన్నానండి. ఓకే నేనున్నాను సార్. ఓకే ఓకే చదువు. Since intelligent meditation consists in thorough thinking about a particular subject, it follows that the best way to meditate would be to make a brief and clear exposition of an appropriate subject. మెడిటేషన్ ఎలా చేయాలి అన్న దాని గురించి బాబా గారు చెప్తున్నారండి. వివేకవంతమైన ధ్యానం ఎలా, వివేకవంతమైన ధ్యానం అంటే ఏంటంటే అది థరో థింకింగ్ అబౌట్ ఏ పర్టికులర్ సబ్జెక్ట్ అన్నారు. అంటే ఒక విషయం గురించి, ఒక ప్రత్యేకమైన విషయం గురించి పూర్తిగా ఆలోచించడమే వివేకవంతమైన ధ్యానం అని అంటున్నారు. ఇట్ ఫాలోస్ దట్ ద బెస్ట్ వే టు మెడిటేట్ వుడ్ బి టు మేక్ ఎ బ్రీఫ్ అండ్ క్లియర్ ఎక్స్పోజిషన్ ఆఫ్ ఎన్ అప్రోప్రియేట్ సబ్జెక్ట్. ఇలా ఆలోచించడమే, పూర్తిగా ఒక సబ్జెక్ట్ గురించి, ఒక విషయం గురించి ఆలోచించడమే కాకుండా ధ్యానం చేస్తున్నప్పుడు ఆ ఒక విషయం గురించి పూర్తి అవగాహన కూడా ఉండాలి, సమగ్రంగా ఆలోచించాలి అని కూడా చెప్తున్నారు. ఫర్ దిస్ పర్పస్ దేర్ కుడ్ బి నథింగ్ బెటర్ దాన్ ద డివైన్ థీమ్ విత్ ఇట్స్ చార్ట్స్ విచ్ ఇస్ రిప్రొడ్యూస్డ్ ఇన్ ద ఫాలోయింగ్ సెక్షన్. బాబా గారు మంచి సూచన ఇచ్చారండి మనకి. ధ్యానం చేయడంలో ఎలా సరైన ధ్యానం చేయడానికి ఎలాంటి అవకాశం ఉంటుంది అంటే, ఈ దైవీ ఇతివృత్తం నా పటాలని మనం సబ్జెక్ట్ గా తీసుకుంటే దాని నుంచి మనం ధ్యానం అనేది సరిగ్గా చేయొచ్చు అని చెప్తున్నాను. నేను మిగిలినవి కూడా చదివానండి, ఇవన్నీ రిలేటెడ్ గా ఉన్నాయి. నా వాయిస్ వినపడుతుందండి? సారీ, వినిపిస్తుంది. నేనే మ్యూట్ లో ఉన్నా. చదవండి. The process of meditation which Meher Baba recommends has 3 stages. ఈ ధ్యానం అనే ప్రక్రియని ఎలా చేయొచ్చు అన్నదానికి బాబా గారు 3 దశలలో వివరించారు. In the first stage, the aspirant will read through the divine theme daily, studying the chart also, and thinking about it thoroughly as he does so. మొదటి దశలో ఏంటిదంటే మన దైవీ ఇతివృత్తం పటాలన్నింటినీ కూడా పూర్తిగా చదవాలి, థరోగా చదవాలి. అంటే సంపూర్ణంగా ఎక్కడ ఏ అంశం కూడా వదలకుండా పూర్తిగా చదవాలి. చదవటమే కాకుండా దానిని అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయాలి. ఆ తర్వాత అలా ఆ ప్రక్రియలో ఆ చార్ట్స్ గురించి ఆలోచించడం అన్నది జరుగుతూ ఉంటుంది. In the second stage, when the aspirant has the entire subject at his fingertips, actual reading becomes unnecessary.
రెండవ దశలో మొదటి దశలో మనం పూర్తిగా అది చదవడం వరకు కేటాయించడం జరిగింది. రెండవ దశలోకి వచ్చేటప్పటికి ఈ చదవటం అనేది సంపూర్ణంగా అయిపోయింది కాబట్టి అందులోని విషయం అంటే దైవీ ఇతివృత్తం పటంలోని విషయం మొత్తం కూడా మనకి కరతలామలకం అయిపోతుంది, ఫింగర్ టిప్స్ లో ఉంటుంది అని అంటున్నారు. అప్పుడు ఇంకా చదవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ సబ్జెక్ట్ పూర్తిగా మన మనసులో నిండిపోయింది. ఇంకా దాని గురించి ప్రత్యేకంగా మళ్ళీ మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు. But the subject matter of the exposition will be mentally reviewed with the help of the charts when necessary. కానీ ఎప్పుడైనా అవసరమైనప్పుడు మానసికంగా ఈ మనసులోనే మనం ఈ అంటే ఎదురుగా పటం పెట్టుకుని చదవటం కాకుండా మనసులోనే ఈ పటాన్ని నిలుపుకొని దాన్నే మనం రెఫర్ చేసుకుంటూ ఈ ధ్యానంలో ఉండి ఆ విషయాన్ని మనం పూర్తిగా సమగ్రంగా ఆలోచిస్తూ ఉంటాం. In the third stage, which will develop naturally out of the second, it will be quite unnecessary for the mind to review the words or the thoughts in the exposition separately and consequently, or even to refer to the facts, and all discursive thinking about the subject matter will come to an end. ఇక మూడో దశలో ఏంటి అని అంటే ఇది సహజంగా రెండో దశ నుంచి పుడుతుంది. ఎందుకంటే రెండో దశలోకి వచ్చేటప్పటికి పూర్తిగా మనం చదవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ మొత్తం సబ్జెక్ట్ విషయం అంతా మన మనసులో నిండిపోయి ఉంటుంది కాబట్టి ఇంకా ప్రత్యేకంగా చదవాల్సిన అవసరం లేదు. ఇక మూడవ దశ ఈ రెండవ దశ నుంచి పుట్టుకొస్తుంది. దీంట్లో ఏంటంటే రెండవ దశలో ఎలాగైతే మనసులోనే మనం రివ్యూ చేస్తున్నామో దాన్ని ఒకసారి మళ్ళీ సమగ్రంగా ఆలోచిస్తున్నాం, ఆ సందర్భం మూడవ దశలో ఉండదు. ఇంకా దాని అవసరం ఉండదు, ఎందుకంటే పూర్తిగా మన మనసు అంతా కూడాను ఈ దైవీ ఇతివృత్తం పటంలో ఉన్న విషయాలన్నీ కూడా నిక్షిప్తమైపోయి ఉన్నాయండి. అందువల్ల వాటి గురించి ప్రత్యేకంగా కానీ క్రమంగా కానీ ఏది కూడాను మనం ఆలోచించక్కర్లేదు. అలాగే ఆ విషయాల గురించి మనం ప్రత్యేకంగా ప్రస్తావించడం కూడా చేయక్కర్లేదు. అండ్ ఆల్ డిస్కర్సివ్ థింకింగ్ అబౌట్ ద సబ్జెక్ట్ మ్యాటర్ విల్ కమ్ టు ఎన్ ఎండ్. అలాగే వాదాలకి అంటే వాదోపకరమైన ఆలోచనలను కూడా మనము అవన్నీ కూడా పూర్తిగా మాసిపోతాయి, ఎందుకంటే ఇక్కడ మనకి ఆ విషయం పూర్తిగా అర్థమయ్యింది, అది మన మనసులో పూర్తిగా నిండిపోయింది కాబట్టి. At this stage of meditation, the mind will no longer be occupied with any trains of thought. ఈ దశలో ఏంటంటే మనసులో ఆలోచనలు అనేవి ఉండవు, అంటే ఈ దైవీ ఇతివృత్తం గురించి ఆ పటాల్లో ఉన్న విషయాల గురించిన ఆలోచన అనేది ఏమీ ఉండదు. బట్ విల్ హ్యావ్ ఎ క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సబ్లైమ్ ట్రూత్స్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఎక్స్పోజిషన్. ఇవన్నిటిలో ఈ ఆలోచనలు ఉండవు, కానీ పూర్తి అవగాహన మన మనసులో ఉంటుంది. అది ఎప్పుడు అంటే అప్పుడు మనం ఎవరికైనా దాన్ని బయటికి తీసుకుని వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన పరిస్థితి ఉంటుంది. జై బాబా. జై బాబా. ఎవరైనా చదవాలనుకుంటున్నారు? బాగా అది ఇంటెలిజెంట్ మెడిటేషన్ అనే దాని గురించి చెబుతూ ఓవరాల్ ప్రాక్టికల్ పర్పస్ మనకి ద బెస్ట్ థింగ్ ఏంటి అనే దాని గురించి ఈ 3 దశల్లో చెప్తూ ఉన్నారు, దాని ప్రాసెస్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సార్ మీరు సమరైజ్ చేస్తారు. జై బాబా అండి. ఒక్కసారి డివైన్ థీమ్ అది రిఫర్ చేయరా, దాన్ని చూపించరా ఆ 2 చార్ట్ టెక్స్ట్ ఒక్కసారి. జై బాబా అండి. ఇప్పుడు ఇంటెలిజెంట్ మెడిటేషన్ అని అనుకున్నాం కదా బాబా, మోస్ట్ ఆదర్శవంతమైనటువంటి ఆ ఇంటెలిజెంట్ మెడిటేషన్ డివైన్ థీమ్ మీద మెడిటేట్ చేయడము అని బాబా చెప్తున్నాను. ఒకవేళ మెడిటేషనే కావాలి, మెడిటేషన్ నాకు ఇష్టము, దాన్ని నేను అభ్యాసం చేస్తాను అనుకుంటే దీన్ని మించినటువంటి సబ్జెక్ట్ లేదు అని చెప్పారు. ఈ డివైన్ థీమ్ అనేటువంటి దానిలో ఒక టెక్స్ట్ వివరణ ఉంటుంది, 2 చార్ట్లు ఉన్నాయి. ఆ టెక్స్ట్ కూడా ఒకసారి చూపించరా సంతోష్? జస్ట్ రఫ్గా అదిగోండి, చూసారు కదా. ముందు కొన్ని పేజీల టెక్స్ట్ ఉంటుంది, తర్వాత చార్ట్లు ఉంటాయి, 2 చార్ట్లు ఉంటాయి.
దానిలో ఆత్మ యొక్క ప్రయాణం మొట్టమొదటి నుంచి చిట్ట చివరి వరకు కూడా ఇందులో ఈ 2 చార్ట్‌లోనూ డిఫరెంట్ యాంగిల్స్‌లో బాబా ఆత్మ యొక్క ప్రయాణాన్ని వర్ణించారు. అంటే పరమాత్మ నుంచి ఆత్మ వేరుపడ్డం, ఆత్మ అనేక రూపాలు ధరించడం, అంటే పరిణామ ప్రక్రియ గుండా వెళ్ళడం, పునర్జన్మ ప్రక్రియలోకి వెళ్ళడం, అంతర్ముఖ ప్రయాణంలో ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి భూమికలను దాటుకుంటూ చివరికి నేను భగవంతుడననే గమ్యము చేరడము. ఇలా ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. బాబా ఏం చెప్తున్నారంటే, ఒకటి మొట్టమొదట ఏం చేయాలంటే నువ్వు ఆ టెక్స్ట్ పూర్తిగా ఔపోసన పట్టి అలాగ గంటల గంటల పాటు దాని మీదే దృష్టి నిలిపి దాని మీద నువ్వు ఉంటే అనేక ప్రశ్నలు వేస్తుంది నీ మనసు, అనేక రకాలైనటువంటి తర్కం చేస్తుంది. సో సందేహాలు నివృత్తి జరిగిన తర్వాత అది ఫస్ట్ స్టెప్లో ఇవన్నీ టెక్స్ట్ బాగా నెమరు వేసేయాలి. చార్ట్లు కూడా చూసి ఇది కూడా అన్వయించుకోవాలి నువ్వు. రెండో స్టెప్లోకి వచ్చేటప్పటికి టెక్స్ట్ పక్కన పెట్టి చార్ట్ చూడగానే నీకు టెక్స్ట్ జ్ఞాపకం వచ్చేయాలన్నమాట. ఎందుకంటే బాగా ఆ ఫస్ట్ స్టేజ్లో నువ్వు అభ్యాసం బాగా చేసావు కదా మెడిటేషన్లో. ఇక 2 చార్ట్లు అవసరం అనుకున్నప్పుడల్లా చార్ట్లు చూడు అంతే. అలా కళ్ళు మూసుకొని జ్ఞాపకం తెచ్చుకో అదంతా నువ్వు చదివిందంతా, ఆ సబ్జెక్ట్ మ్యాటర్ అంతా కూడా అది. ఇక మూడొకటి వచ్చేటప్పటికి ఇక బాగా సబ్జెక్ట్ అర్థమైపోయింది, జీర్ణమైపోయింది, ఇంకా టెక్స్ట్ అవసరం లేదు, చార్ట్లు అవసరం లేదు. అలా నేను తలుచుకోగానే అలాగ ఆత్మ ప్రయాణం అంతా నా కళ్ళ ముందు మనోనేత్రం ముందు హాయిగా దర్శనం ఇచ్చేస్తూ ఉంటుంది కదా. సో ఇందులో బాబా వెల్లడించినటువంటి ఉత్కృష్టమైనటువంటి సత్యాలన్నీ కూడా నాకు అతి సహజంగా నెమరు వేసుకోవడం, అది 3వ రకమైనటువంటి స్టెప్. ఇది బాబా చెప్తున్నారు. ఒకవేళ నీకు ధ్యానమే కావాలి అంటే ఇలాగ అభ్యాసం చేయవచ్చు. ఇది సార్ నేను అర్థం చేసుకున్నది. జై బాబా. ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నావు? ఓకే, లేదా మనం నెక్స్ట్ చాప్టర్ గురించి, నెక్స్ట్ టాపిక్ డివైన్ థీమ్. క్లియర్గా ఉంది. క్లియర్గా. ఓకే. ద డివైన్ థీమ్ బై మెహర్ బాబా. అయితే ఇది ఈ టాపిక్ లోకి వెళ్ళామన్నది ఇప్పటిదాకా మనం చెప్పుకున్నది మెడిటేషన్ కాంటెక్స్ట్ లో బాబా మెయిన్ టెక్స్ట్ లో ద 7 ఫోల్డ్ వీల్ అనే ఆ చాప్టర్ లో మనం డిస్కస్ చేస్తున్నప్పుడు ఈ మెడిటేషన్ గురించి, మెడిటేషన్ చేయవలసిన ఆ డివైన్ టాపిక్స్, డివినిటీకి సంబంధించిన టాపిక్స్, అందులో ద డివైన్ థీమ్ గురించి చెప్పడం జరిగింది. ఆ డివైన్ థీమ్ ఏంటో ఇక్కడ ఈ సప్లిమెంట్ లో ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి బాబా. డివైన్ థీమ్, ద డివైన్ థీమ్ బై మేయర్ బాబా, ఇవల్యూషన్, రీఇన్కార్నేషన్ అండ్ ద పాత్ టు రియలైజేషన్. బ్రాకెట్ లో ఇంట్రడక్షన్ టు ద చార్ట్స్. అయితే ఇందాక 2 చార్ట్స్ చూపించడం జరిగిందండి, చార్ట్ 9, చార్ట్ 10 అని. ఆ చార్ట్ గురించి ఆ చార్ట్స్ మీద ఒక మెడిటేషన్ కి మీడియం గా ఒక ఫోకస్ చేయడానికి ఒక ఫోకస్ ఆస్పెక్ట్స్ గా, ఫోకస్ ఐటమ్స్ కింద బాబా 2 చార్ట్స్ ఇవ్వడం జరిగింది. ఆ చార్ట్స్ లో ఫస్ట్ చార్ట్ 9 బహుశా దాని గురించి ఇక్కడ రిఫర్ చేయడం జరిగిందండి. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ లోనే ఆ ఫుట్ నోట్ లో చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా 3 విషయాలు చెప్తున్నారండి: ఇవల్యూషన్, రీఇన్కార్నేషన్ అండ్ ద పాత్ టు రియలైజేషన్. జర్నీ ఆఫ్ సోల్ లో ముఖ్యంగా పార్ట్ ని డివైడ్ చేసుకుంటే 3 ఆస్పెక్ట్స్ గా చెప్పుకోవచ్చు: ఇవల్యూషన్, పరిణామక్రమం, రీఇన్కార్నేషన్, పునర్జన్మ అండ్ పాత్ టు రియలైజేషన్, రియలైజేషన్ కి వెళ్లే దారి, రియలైజేషన్ వైపు వెళ్లే దారి. సో ఈ 3 గురించి ఇక్కడ డీటెయిల్ గా చెప్తున్నారు. A soul becomes perfect after passing through evolution, reincarnation, and the process of realization. To gain full consciousness, it gets increasing sanskaras in the process of evolution till in the human form it gets full consciousness as well as all the gross sanskaras. అయితే soul becomes perfect. సోల్ అనేది అది అవిభాజ్యమైనటువంటిది.
ఎప్పుడు ఉండేది, కాన్స్టెంట్ గా ఉండేది అని బాబా మనం అనేక సార్లు బాబా ఎక్స్ప్లెనేషన్ లో విన్నాం. అయితే ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే ఒరిజినల్ గా అది అన్కాన్షియస్, అది ఫుల్ కాన్షియస్నెస్ పొందిన తర్వాత అది పర్ఫెక్ట్ అవుతుంది అన్న పాయింట్ ఇక్కడ. సో సోల్ బికమ్స్ పర్ఫెక్ట్ ఆఫ్టర్ గోయింగ్ త్రూ ఇవల్యూషన్, రీఇన్కార్నేషన్ అండ్ ద ప్రాసెస్ ఆఫ్ రియలైజేషన్. అంటే తను ఏంటో అనేది ఆ ఓవర్ సోల్ నుంచి ఓవర్ సోల్ తనే అని తెలుసుకోవడం అనేది సోల్ ఆ ప్రయాణంలో అల్టిమేట్ ఎయిమ్ అనేది అది. అందులో భాగంగా పరిణామక్రమం, పునర్జన్మ, అలాగే పునర్జన్మ తర్వాత ఆ జర్నీ టువర్డ్స్ త్రూ ద ప్లేన్స్ అండ్ రియలైజేషన్. ఇది ఈ సంస్కారాలు పూర్తి కాన్షియస్నెస్ రావడానికి క్రమంగా సోల్ అనేది ఎప్పుడైతే ఆ డ్రాప్ సోల్ అనేది ఏర్పడిందో అది ఇవల్యూషన్ లో భాగంగా సంస్కారాలు సేకరించుకుంటూ కాన్షియస్నెస్ ని సైమల్టేనియస్ గా పెంచుకుంటూ ఇవి రెండు కూడా జరుగుతూ ఉంటాయని మనం అనేక సార్లు చెప్పుకున్నాం. చార్ట్ లో కూడా అది చూపించడం జరుగుతుందండి. అది ఎప్పటి వరకు అంటే సంస్కారాలు కాన్షియస్నెస్ లెవెల్ పెరిగేది ఎక్కడి వరకు అంటే హ్యూమన్ ఫామ్ పొందిన వరకు. హ్యూమన్ ఫామ్ పొందేసరికి కాన్షియస్నెస్ ఈజ్ ఫుల్. దీంతో పాటు అడిషనల్ గా వచ్చేది ఏంటంటే ఆ సంస్కారాలు ద్వారానే కాన్షియస్నెస్ వచ్చింది కాబట్టి ఆ సంస్కారాలు కూడా దాంతో పాటు ఉంటాయి. In the process of reincarnation, this soul retains its full consciousness and exchanges, that is, alternating experiences. In the process of reincarnation, this soul retains its full consciousness and exchanges the diverse sanskaras in itself. అయితే ఈ ఫస్ట్ స్టేజ్ ఇవల్యూషన్ లో గ్రాస్ సంస్కారాస్ వస్తాయి. ఆ తర్వాత రీఇన్కార్నేషన్ లో ఏం జరుగుతుందని చెప్తున్నారు. ఈ ప్రాసెస్ లో ఏం జరుగుతుందంటే ఆ జీవాత్మ ఆ పూర్తి చైతన్యంతో సంస్కారాన్ని డైవర్స్ సంస్కారాస్ అదే ఉన్న మధ్యలో ఆ సంస్కారాల్ని మరింత వాటి మధ్యలో ఎక్స్చేంజ్ చేశాను. అంటే రకరకాల అనుభవాల్ని పొందడం. ఏ రకంగా అంటే మానవ రూపం దాల్చిన తర్వాత ధనికుడిగా, పేదవాడిగా, పురుషుడిగా, స్త్రీగా, సుఖాల్లో ఉంటూ అలాగే దుఃఖాలు భరిస్తూ ఆరోగ్యంగా, అనారోగ్యంగా ఈ రకమైన అనుభవాలన్నీ కూడా ఈస్ట్ వెస్ట్ లో పుడుతూ కల్చర్స్ లో ఇవన్నీ ఈ అనుభవాలన్నీ కూడా పొందుతూ ఉంటాడు. అండ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రియలైజేషన్ దిస్ సోల్ రిటైన్స్ its full consciousness, but its sanskaras become fainter and fainter till they disappear and only consciousness remains. ఈ పారాల్లో బాబా ఏం చెప్తారంటే రీఇన్కార్నేషన్, ప్రాసెస్ ఆఫ్ రియలైజేషన్ ఏం జరుగుతుందో చెప్తున్నారు. ఇవల్యూషన్ లో భాగంగా గ్రాస్ సంస్కారాస్ గ్యాదర్ అవుతాయి. అవన్నీ ఫుల్ కాన్షియస్నెస్ వచ్చిన తర్వాత వాటి పని లేదు కాబట్టి క్రమంగా వాటిని తగ్గించుకుంటూ రావాలి. సో ఈ ఫస్ట్ ఆస్పెక్ట్ లో రీఇన్కార్నేషన్ లో భాగంగా ఈ సంస్కారాస్ ని ఆల్టర్నేట్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా దాన్ని ఫుల్ గా ఇంకా దాన్ని పెయింట్ ప్రాసెస్ ఆఫ్ రియలైజేషన్ లో భాగంగా ఏ రకంగా అయితే తగ్గించుకోదో దానికి ముందు స్టేజ్ చెప్తున్నాండి. విచ్ ఎక్స్చేంజెస్ సంస్కారాస్ ని ఎక్స్చేంజ్ చేయడం, ఆల్టర్నేట్ ఎక్స్పీరియన్సెస్, డైవర్స్ ఎక్స్పీరియన్సెస్ తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రాసెస్ ఆఫ్ రియలైజేషన్ లో ఏంటి, సంస్కారాస్ బికమ్ ఫెయింటర్ అండ్ ఫెయింటర్ అంటిల్ దే డిసపియర్. అంటే వాటిని క్రమంగా తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ లో రియలైజేషన్ ప్రాసెస్ లో అదే జరుగుతుంది. ఇక్కడ సంస్కారాన్ని క్రమంగా తగ్గించుకుని చివరికి కేవలం కాన్షియస్నెస్ మిగిలేలాగా ఆ ప్రాసెస్ ఉంటుంది. వైల్ బికమింగ్ ఫెయింట్, గ్రాస్ సంస్కారాస్ బికమ్ సటిల్ సంస్కారాస్ బికమ్ మెంటల్ సంస్కారాస్ అండ్ ఫైనలీ దే డిసపియర్. అయితే ఈ గ్రాస్ సంస్కారాస్ ఏవైతే పోగైనది ఏ రకంగా వాటి నిర్మూలన జరుగుతుంది అంటే క్రమంగా అవి పలచబడి సటిల్ సంస్కారాస్ గా మారుతాయి. అలాగే సటిల్ సంస్కారాస్ మెంటల్ సంస్కారాస్ గా,
చివరికి ఆ మెంటల్ సంస్కారాలు కూడా నిర్మూలించబడతాయి అని చెప్తున్నాడు. ఇక్కడికి పాస్ చేద్దామండి. ఏమైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ ఉంటే అలాగే సమ్మరైజ్ చేసుకుని తర్వాత ముందుకు పడదాం. సరే ఏమైనా యాడ్ చేస్తారండి? ఎవరైనా యాడ్ చేద్దామన్నా క్వశ్చన్స్ ఉన్నాయి చెప్పండి, లేదంటే మనం సార్ సమ్మరైజ్ చెప్పండి. సార్ మేబీ సమ్మరైజ్ వచ్చాము సార్. మొత్తం గాడ్ స్పీక్స్ ఈ గమనం కనుక మనం చూసినట్లయితే అనేక సార్లు బాబా మొత్తం సబ్జెక్ట్ని మళ్ళీ రికాప్ చేసి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే మనం పూర్తిగా జీర్ణం చేసుకోవడం కోసమని. ఇది బహుశా లాస్ట్ ఆపర్చునిటీ అనుకుంటున్నా ఇక్కడ డివైన్ థీమ్ దగ్గర. అది ఆత్మ యొక్క ప్రయాణాన్ని 4 దశలుగా మనం విభజించుకున్నాం. పరిణామక్రమము, పునర్జన్మ ప్రక్రియ, తర్వాత అంతర్ముఖ ప్రయాణము, చివరికి వచ్చేటప్పటికి రియలైజేషన్. అయితే చివరికి అంతర్ముఖ ప్రయాణం రియలైజేషన్ ఒకటి కలిపేసుకుంటే 3 దశలుగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అయితే మనం మొట్టమొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. ఇప్పటికి చివరికి వచ్చాం కాబట్టి మన భాషలో మనం ఒకసారి సమ్మప్ చేసుకుందాం. పరిణామము అంటే ఏంటి? పరిణామము అంటే చేంజ్ ఫర్ బెటర్మెంట్, అంటే మెరుగుదల కోసము మార్పు చెందడము. అది పరిణామం. దేనిలో మార్పు చెందడము? మనకు కనపడేది బయట రూపంలో మార్పు కనపడుతుంది కదా. వాయువు రాయి అయింది, రాయి ఖనిజం అయింది, ఖనిజం వృక్షం అయింది, క్రిమి అయింది, చేప అయింది, పక్షి అయింది, జంతువు అయింది, మానవుడయ్యాడు. ఇది అనుకుంటున్నాం, కానీ అసలు ఇది కాదన్నారు బాబా. అసలు చైతన్యము అది 0% నుంచి 100% అవ్వడము, అది ఎవల్యూషన్లో జరిగేది. ఎవల్యూషన్ యొక్క ఫ్రూట్ ఏంటి? చైతన్యము 100% అవ్వడము, అది ఎవల్యూషన్. అంటే మన రికాప్లో మనం ఇప్పటికీ మనం కన్సాలిడేట్ చేసుకోవాలి కదా, అది. సో ఈ ప్రక్రియకి ఏది ఉపయోగపడింది? ఈ పరిణామ క్రమము 0 నుంచి కాన్షియస్నెస్ 100% అవ్వడానికి ఏది ఉపయోగపడింది? సంస్కారాలు ఉపయోగపడ్డాయి. సంస్కారాలని ఫ్యూయల్, ఇంధనంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకని? ఈ సంస్కారాలు పోగేసుకుని ఈ సంస్కారాల ద్వారానే స్థూల రూపాలు మార్చుకుంటూ పోయింది. సంస్కారాల నుంచే కదా రూపం ఏర్పడింది. కాబట్టి రాయి ఖనిజమైంది, రాయి పోగు చేసుకున్న సంస్కారాల వలన. ఖనిజము వృక్షమైంది, ఖనిజం పోగు చేసుకున్న సంస్కారాల వల్ల. వృక్షము క్రిమి అయింది, వృక్ష రూపంలో పోగు చేసుకున్న సంస్కారాల వల్ల. సో ప్రతి సంస్కారము ఒక అనుభవాన్ని ఇస్తుంది. ఆ అనుభవము చైతన్యాన్ని వృద్ధి చేస్తూ ఉంటుంది. ఈ మెకానిక్స్ ప్రకారము ఇలాగ నడుస్తూ వచ్చింది. ఇది పరిణామ ప్రక్రియ, మనం అందరూ చెప్పుకున్నాం కదా. అయితే ఈ సంస్కారాలే ముందుకు నడిపించాయి కదా మొత్తం ఎవల్యూషన్ని. కాబట్టి సంస్కారాలు అనేటువంటి ఫ్యూయల్ సప్లై చేయడం చాలా కాస్ట్లీ అఫైర్. మనం కారు నడపాలనుకోండి, మన దాన్ని ప్రతి 100 కిలోమీటర్లకి 200 కిలోమీటర్లకి ట్యాంక్ ఫుల్ చేసుకుంటూ ఉండాలి. అంచేత బాబా ఏం చేశారు? సంస్కారములు అనుభవించే ప్రక్రియలోనే కొత్త సంస్కారములు పుట్టేలాగా ఆటోమేటెడ్ ఒక లూప్ లాగా పెట్టేశారు. అది డివైన్ థీమ్ యొక్క గొప్పతనం అనమాట. అక్కడి నుంచి అలాగ మనం అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు రోజు లోపల ఎక్స్ప్లోషన్స్ జరుగుతూ ఎంత సోలార్ ఎనర్జీ సృష్టికి విశ్వానికి ఇస్తున్నాడు. కానీ అది ఎవడైనా రిప్లేనిష్ చేస్తున్నాడా? అక్కడ కావలసిన ఇంధనాన్ని లేదు, అది సెల్ఫ్ క్రియేటెడ్, ఆటోమేటిక్గా జనరేట్ అయిపోయేలాగా. అలాగే ఈ సంస్కారం నుంచి సంస్కారం వస్తుంటే ఇదేంట్రా బాబు ఇంత లింక్ పెట్టేసాడు అనుకుంటున్నాం, కానీ అసలు కారణం ఇదనమాట. ఆ ఫ్యూయల్ మనం ఎవడో సప్లై చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా సంస్కారం ఖర్చు చేసేటప్పుడు కొత్త సంస్కారం వచ్చింది. అది ఫ్యూయల్గా ఆత్మ ప్రయాణాన్ని నిరంతరాయంగా ఆటంకాలు లేకుండా ముందుకు తీసుకెళ్ళిపోతూ కదా. అది ఆ సంస్కారాల గురించి అవి మొట్టమొదట బాబా చెప్పారు. అయితే ఇవన్నీ కూడా పరిణామక్రమము, రీఇన్కార్నేషను, ఈ 2 స్థూలములోనే జరుగుతాయి. కాబట్టి ఇక్కడ వీడి పోగు చేసుకునేవి, అనుభవించేవి, ఖర్చు చేసుకునేవి ప్రధానంగా స్థూల సంస్కారములే. అది అయితే
పునర్జన్మ ప్రక్రియలోకి వచ్చేటప్పటికి చైతన్యము 100% వచ్చేసింది కాబట్టి బాహ్య రూపము మార్చవలసిన అవసరం లేదు కాబట్టి ఆ మానవ రూపాన్నే మళ్ళీ 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 ఎత్తుతూ ఉంటాడు కాబట్టి దానిని పునర్జన్మ, మరొకసారి మానవుడిగా పుట్టడము, అది జరుగుతోంది. అయితే ఈ పునర్జన్మలో ఏం జరుగుతోంది? ఇప్పటికే చైతన్యం 100% అయిపోయింది కదా కదా కానీ ఈ సంస్కారములను వదిలించుకునేటువంటి ప్రయత్నం ఇక్కడ మొదలైంది. ఈ వదిలించుకోవాలంటే ముందు ఫుల్ స్పీడ్లో ఎన్ని సంస్కారములను పోగు చేసుకోవాలో అది పూర్తి చేసేసుకోవాలి. అందుకని రకరకాల భిన్నమైనటువంటి అనుభవాలు పొందాలి. మానవుడిగా, పురుషుడిగా, రోగిగా, ఆరోగ్యవంతుడిగా, పండితుడిగా, పామరుడిగా, ఇలా అన్ని అనుభవాలు పూర్తి చేసేసుకోవలసి ఉంటుంది. అది ఇక్కడ జరుగుతుంది. క్రమక్రమంగా ఈ పునర్జన్మ ప్రక్రియ చివరకు వచ్చేసేటప్పటికి ఇక ఈ సంస్కారములు నాజూగ్గా మారతాయి. ఎందుకని ఈ పెండ్యులం ఎలాగైతే 2 ధ్రువాల మధ్యన తిరిగి 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 మనం చూస్తాం కదా, అలాగూ ఇవి పరస్పర వ్యతిరేక అనుభవాలు పొందడం ద్వారా ఈ గ్రాస సంస్కారాలు పలుచబడి అవి సూక్ష్మ సంస్కారాలుగా మారతాయి. అవి ఇంకా పలుచబడి మానసిక సంస్కారాలుగా మారతాయి. చివరికి అంతర్ధానం అయిపోతాయి. ఇది క్లుప్తంగా ఈ 2 పేరాల్లో చెప్పిందండి. జై బాబా సార్. జై బాబా సార్. జయవాన్ సంతోష్, ఒక్కసారి చార్ట్ దగ్గరికి వెళ్ళరండి. చార్ట్ 9 కనిపిస్తుందండి చార్ట్. కనబడుతుందండి. సో ఇక్కడ మనం చూసినట్టయితేనండి ఈ చార్ట్ లో కాన్షియస్నెస్ గురించి చెప్పారు కదండి, క్రమంగా పెరుగుతూ వస్తుందండి. సో ఆ ఓవర్ సోల్ అనే ఆ సెమీ సర్కిల్ లా కింద ఉన్న పార్ట్ లో మనం చూసినట్టయితే లెఫ్ట్ నుంచి రైట్ వరకు స్టోన్, మెటల్ నుంచి స్టోన్ నుంచి స్టార్ట్ అవుతుంది. మెటల్, వెజిటబుల్, వర్మ్, ఫిష్, బర్డ్, యానిమల్స్ ఆ ఫామ్ లో ఆ రకంగా జర్నీ ఉంది. అక్కడ చూసినట్టయితే ఈ చార్ట్ లో బాబా ఆ కాన్షియస్నెస్, గ్రాస్ కాన్షియస్నెస్ ని ఒక బ్లూ యారో తోటి ఇండికేట్ చేశారండి. అది లెఫ్ట్ టు రైట్ మనం చూసినట్టయితే అది క్రమక్రమంగా సైజ్ ఇంక్రీజ్ అవుతా వచ్చింది అనమాట. ఇంక్రీజ్ అవుతా వచ్చి హ్యూమన్ ఫామ్ కి వచ్చేసరికి ఆ కాన్షియస్నెస్ ఫుల్ అయిపోయింది, సేమ్ సైజ్. ఆ తర్వాత జర్నీలో అంటే రీఇన్కార్నేషన్ త్రూ ద రియలైజేషన్ అది అదే సైజ్ లో కంటిన్యూ అవుతుంది. సో ఇందాక మనం చెప్పుకున్న 2 పారాగ్రాఫ్ సమ్మరీలో ఇదే మెయిన్ పాయింట్ అండి. కాన్షియస్నెస్ ఇనిషియల్ గా పెరుగుతుంది. హ్యూమన్ ఫామ్ వచ్చిన తర్వాత ఆ కాన్షియస్నెస్ కాన్స్టెంట్ గా ఉండాలి. దాంతో పాటు సంస్కారాలు కూడా ఉన్నాయి. సో ఆ రెడ్ సర్కిల్ ఏదైతే చూపెడుతున్నారో అది కూడా పెరుగుతూ వచ్చింది కాన్షియస్నెస్ తో భాగంగా. కానీ హ్యూమన్ ఫామ్ ఎత్తిన తర్వాత, దాటిన తర్వాత యాజ్ పార్ట్ ఆఫ్ రీఇన్కార్నేషన్ అలాగే ఇన్వర్డ్ జర్నీ ఆ క్రాస్ సంస్కారాలు తగ్గి ఆ సర్కిల్ కూడా, రెడ్ సర్కిల్ కూడా తగ్గుతూ వచ్చింది. బట్ అట్ ద సేమ్ టైం బ్లూ యారో ఏదైతే కాన్షియస్నెస్ ఉందో అది అలాగే కంటిన్యూ అవుతా చూపించారండి. మన తర్వాత మళ్ళీ బహుశా ఈ చార్ట్ ని అనలైజ్ చేయడానికి అవకాశం ఉంటుందండి. కాకపోతే ఈ కాన్షియస్నెస్ ఆస్పెక్ట్ ఒక్కసారి చెప్తే బాగుంటుంది అనిపించింది. ఒక్క నిమిషం నేను కొన్ని యాడ్ చేస్తాను ఇప్పుడే. సంతోష్, జస్ట్ ఈ చార్ట్ గురించి సమాప్తి చేస్తానండి క్లుప్తంగా. మనం ఇందాక చెప్పుకున్నాం కదండి వివరణలో. ఏం చెప్పుకున్నాము? సంస్కారములు హెల్ప్ చేసి చైతన్యం పెరుగుతూ ఉంటుంది. అంటే ఒక 10 గ్రాముల సంస్కారాలు పోగు చేసుకుంటే 10 గ్రాముల చైతన్యం పెరిగింది అనుకున్నాం. ఈ సంస్కారాలు 20 గ్రాములు అయితే చైతన్యం కూడా అనుభవాల కారణంగా 20 గ్రాములు అవుతుంటుంది. అంచేత మొట్టమొదటి లెఫ్ట్ సైడ్ నుంచి చూసుకుంటే సంస్కారములు పెరుగుతూ ఉన్నాయి, చైతన్యము పెరుగుతుంది. సంస్కారములు రెడ్ సర్కిల్, చైతన్యము బ్లూ. చూసాం కదండి. మొట్టమొదటి మానవ దేహం వచ్చేటప్పటికి హ్యూమన్ అని ఉంది చూడండి మధ్యలో, అక్కడికి వచ్చేటప్పటికి చైతన్యము పూర్తయింది, సంస్కారములు పూర్తిగా ఉన్నాయి. ఆ తర్వాత పునర్జన్మ ప్రక్రియ జరిగిన తర్వాత చైతన్యం అలాగే ఉంచుకోండి. అక్కడి నుంచి ఇంకా 100% అయిపోయింది కదా మొట్టమొదటి మానవుడి దగ్గర చైతన్యం, అది అలాగే ఉండిపోయింది చివరి వరకు. ఈ సంస్కారములు మాత్రము మార్పు కనపడుతూ ఉంది. పునర్జన్మ ప్రక్రియలో సంస్కారముల ఉధృతి అలాగే కొనసాగుతుంది, మార్పు లేదు. చూడండి ఇంకా పెరుగుతాయి సంస్కారాలు కదా.
రియలైజేషన్ ప్రక్రియకు వచ్చేటప్పటికి చైతన్యం అలాగే ఉండిపోతూ సంస్కారములు కనుమరుగైపోతూ ఉంటాయి. చివరికి వచ్చేటప్పటికి చైతన్యం మాత్రమే మిగులుతుంది, సంస్కారములు పూర్తిగా నిర్మూలింపబడతాయి. అది అంటే టెక్స్ట్ చదువుకున్నాము, అది గ్రాఫిక్ ప్రెజెంటేషన్ ఈ చార్ట్లో చేశారు బాబా. ఎస్ సార్, జై బాబా. జై బాబా సార్. నెక్స్ట్ పారాగ్రాఫ్కి వెళ్దామండి. ఇక్కడ అప్ టు ద హ్యూమన్ ఫార్మ్ ద వైండింగ్ ప్రాసెస్ ఆఫ్ సంస్కారాస్ బికమ్స్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇవల్యూషన్. అయితే హ్యూమన్ ఫార్మ్ తెలిసే వరకు అంటే ఇవల్యూషన్ లో ఏం జరుగుతుందో చెప్తున్నారు. ద వైండింగ్ ప్రాసెస్ ఆఫ్ సంస్కారాస్ అయితే సంస్కారాలు ఒక రకంగా ఒక డైరెక్షన్ లో చుట్టడం అన్నమాట. సో ఆ వైండింగ్ అనేది అది క్రమంగా బలం ఎక్కువగా పొందుతూ ఉంటుంది, జరుగుతుంది అక్కడ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్. స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ ఇన్ ద హ్యూమన్ ఫార్మ్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్కార్నేషన్ ద వైండింగ్ రీటైన్స్ ఇట్స్ ఫుల్ స్ట్రెంగ్త్. అయితే నెక్స్ట్ స్టేజ్ అయిన రీఇన్కార్నేషన్ లో ఏం జరుగుతుంది, ఆ పునర్జన్మ ప్రక్రియలో ఈ వైండింగ్ అనేది ఇంకా దాన్ని పూర్తి స్థాయికి, పూర్తి బలం అనే ఆ స్టేజ్ కి చేరుకుంటుంది. బట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రియలైజేషన్ ది సంస్కారాస్ గ్రాడ్యువల్లీ అన్వైండ్ దెమ్సెల్వ్స్ టిల్ ఇన్ ద గాడ్ స్టేట్ దే ఆర్ కంప్లీట్లీ అన్వౌండ్. అంటే ఒక డైరెక్షన్ లో చుట్టడం అనేది చేసినప్పుడు అది క్రమంగా చుట్టుకుంటూ ఒక స్టేజ్ కి ఫుల్ స్ట్రెంగ్త్, అంటే ఆ సంస్కారాస్ అనేది మనం ఏదైతే ఆ బండిల్ చూసామో ఆ బండిల్ అతి పెద్దగా తయారవుతుంది. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ ప్రాసెస్ ఆఫ్ రియలైజేషన్ లో ఇందాక చెప్పుకున్నట్టుగా ఇన్వల్యూషన్ ప్రారంభం అవుతుందో అది అన్వైండింగ్ ప్రారంభం అవుతుంది. అన్వైండింగ్ అంటే అక్కడ రివర్స్ డైరెక్షన్ లో మనం దాన్ని చుట్టూ విప్పడం అనేది జరుగుతుంది. మనం ఇందాక చూసిన చార్ట్ లో కూడా మనకి అదే విధంగా మనకు కనబడుతుందండి. అది మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు చార్ట్ చూద్దాం. అది ఈ పారాగ్రాఫ్ లో చెప్తున్నారండి. God, the oversoul alone is real. Nothing exists but God. The different souls are all in the oversoul and one with it. అయితే ఇదంతా కూడా మనం ఇందాక చార్ట్ ఒక్కసారి మనం జ్ఞాపకం తెచ్చుకున్నట్టయితే ఇదంతా కూడా ఓవర్సోల్ అనే సెమీ సర్కిల్ ఏదైతే గీసారో ఆ లోపలనే ఉన్నాయి, దాని లోపలే ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ఇక్కడ చెప్తున్నారు నిజంగా ఉన్నది ఏంటి, గాడ్ ఒక్కడే, ఆ ఓవర్సోల్ ఒక్కటే, దానొక్కటే యథార్థం, భగవంతుడు తప్ప ఇంకేమీ లేనే లేదు. అంతా కూడా ఆ ఇమాజినేషన్ పార్ట్ లోనే ఇవన్నీ జరిగిపోతూ ఉన్నాయి. ఈ ప్రయాణం అనేది, జీవాత్మలు అనేది అన్ని కూడా ఓవర్సోల్ లోనే ఒక భాగం. ఓవర్సోల్ తో పాటు దాని నుంచి వేరు కాలేదు ఎప్పుడు కూడా. ద ప్రాసెస్ ఆఫ్ ఇవల్యూషన్, reincarnation and realization are all necessary in order to enable the soul to gain self-consciousness. అయితే ఈ 3 ప్రాసెస్లు ఏదైతే మనం చెప్పుకుంటూ ఉన్నామో, పరిణామ క్రమం, పునర్జన్మ, అలాగే రియలైజేషన్, ఇవన్నీ కూడా అవసరమైనవి. ఎందుకు, సోల్ అనేది తను ఓవర్ సోల్ తో ఒకటే అనేది ఆ యొక్క అనుభవాన్ని పొందడానికి. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అన్వైండింగ్ సంస్కారాస్ బికమ్ ఇన్స్ట్రుమెంటల్ ఫర్ ది ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్, దో దే ఆల్సో గివ్ సంస్కారిక్ మైండింగ్. మనం ఇందాక చెప్పుకున్నదే మళ్ళీ చెప్తున్నారు ఇక్కడ. ప్రాసెస్ ఆఫ్ వైండింగ్ అంటే ఎప్పుడైతే సంస్కారాలు ఏర్పడడం ప్రారంభం అవుతాయో క్రమక్రమంగా కాన్షియస్నెస్ కూడా పెరుగుతూ వచ్చింది, కాన్షియస్నెస్ కూడా ఇవాల్వ్ అవుతూ వచ్చింది. సో ఈ కాన్షియస్నెస్ పెరగాలి కాబట్టి, ఆ ఫుల్ కాన్షియస్నెస్ స్టేజ్ కి చేరాలి కాబట్టి సంస్కారాలు కూడా అవసరమే. కానీ వాటితో పాటు ఆ సంస్కారిక్ బైండింగ్స్, సంస్కారాలు ఉన్నాయి కాబట్టి బైండింగ్స్ కూడా అవి ఇస్తాయి. అండ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అన్వైండింగ్ ద సంస్కారిక్ అటాచ్మెంట్స్ ఆర్ ఎన్హిలేటెడ్, సో ద కాన్షియస్నెస్ విచ్ హ్యాస్ బీన్ గెయిన్డ్ ఇస్ ఫుల్లీ రిటైన్డ్. ప్రాసెస్ ఆఫ్ ఇవల్యూషన్ కి రివర్స్ అని ఏం చెప్పుకోవాలి అంటే బహుశా ఇన్వల్యూషన్ అనేది చెప్పుకోవచ్చు. అయితే ఇన్వల్యూషన్ అనేది మనం అన్వైండింగ్ ఎంత తీసుకున్నట్టయితే దాని రివర్స్ ప్రాసెస్. ఇక్కడ వైండింగ్ చేస్తే అక్కడ అన్వైండింగ్ చేయాలి. సో అందులో భాగంగా ఎప్పుడైతే సంస్కారిక్ బైండింగ్ ని మనం స్ట్రెంగ్త్ పెంచుకుంటా వచ్చామో, దాని స్ట్రెంగ్త్ క్రమంగా తగ్గించుకుంటా రావడం, పూర్తి నిర్మూలన చేయడం, ఇది జరిగేది ఈ అన్వైండింగ్ ప్రాసెస్ లో.
ఇక్కడ పాస్ చేద్దామండి. ఏమైనా కమెంట్స్ కానీ ఏమైనా క్వశ్చన్స్ కానీ ఉండాలంటే ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎవరైనా ఏమైనా యాడ్ చేయాలండి చెప్పండి. ఒకసారి సమ్మరైజ్ చేసుకున్న తర్వాత వాయిస్ వినబడుతుంది కదండి? ఓకే. వినిపిస్తుందండి. సమ్మరైజ్ అయిన తర్వాత ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా మేబీ సార్ సమ్మరైజ్ చేయండి. ఓకే. సో మనం మొట్టమొదటి హ్యూమన్ ఫార్మ్ వచ్చే వరకు అంటే ఎవల్యూషన్ పూర్తయ్యే వరకు ఈ సంస్కారములు వైండింగ్ ప్రాసెస్ అంటే ఒక్కసారి గుర్తు చేస్తానండి. మనం బాబా చెప్పింది ఏంటంటే ఆత్మ యొక్క చైతన్యాన్ని ఒక పొల్లగా తీసుకోమన్నారు. ఆ పొల్ల చుట్టూ దారం చుట్టుకుంటూ పోవడాన్ని సంస్కారములు చుట్టడం అన్నారు. సో ఈ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుంది మొత్తం ఎవల్యూషన్ అంతా కూడా కదా. కొత్త సంస్కారములు పోగు చేసుకోవడము ఈ ఆత్మ యొక్క చైతన్యం చుట్టూ చుట్టుకుంటూ పోవడము అంటే మొట్టమొదట దశ నుంచి రాయి దగ్గర నుంచి మొదలైంది చుట్టుకోవడం. మొట్టమొదటి మానవ జన్మ వచ్చే వరకు కూడా ఇది నిరంతరాయంగా కొనసాగింది వైండింగ్. అంచేతే మనం రేణుగాలి గీసినటువంటి చార్ట్ చూస్తే ఆ వైండింగ్ క్లియర్గా ముళ్ళు పడ్డం గమనిస్తూ ఉంటాం. ప్రతి రాజ్యానికి ఒక ముడి పడ్డం ఆ వైండింగ్ ఉంటుంది. ఒక్కసారి చూపించరా సంతోష్? ఈ చార్ట్ 9 లో కూడా ఉందండి వైండింగ్ అన్వైండింగ్. అది కూడా మనం ఉంది. చూసిన చార్ట్ లో కూడా ఉంది. ఇది కరెక్ట్. అంటే ఇందులో చాలా క్లియర్గా ఉంటుంది అనమాట. ఓకే. చూడండి ఇలా ముడిపడడం కనపడుతుంది కదా, అది వైండింగ్ అన్నారు బాబా. అది కొంచెం మ్యాగ్నిఫై చేయండి ఇంకా కొంచెం. చూశారు కదా, వాయు రూపం దగ్గర నుంచి రాతి రూపం దగ్గర నుంచి ఇలాగ ముడి పడుతున్నట్టు కనపడుతుంది. అదంతా వైండింగ్ అనమాట. సో పరిణామ ప్రక్రియలోను పునర్జన్మ ప్రక్రియలోను వైండింగ్ నడిచింది. అయితే పునర్జన్మ ప్రక్రియ చివరికి వచ్చేటప్పటికి అన్వైండింగ్ స్టార్ట్ అయినట్టు కనపడుతుంది మనకి కదా. అది అప్పుడు ఈ రియలైజేషన్ ప్రాసెస్లోకి వచ్చేటప్పుడు అంతర్ముఖ ప్రయాణంలోకి వచ్చేటప్పటికి ఈ సంస్కారములు రద్దయిపోవడం. అంటే ఉదాహరణకి 0 నుంచి స్టార్ట్ అయినాయి అనుకోండి సంస్కారాలు, 10 కేజీలు 20 కేజీలు అలాగ మొట్టమొదటి మానవుడికి వచ్చేటప్పటికి 100 కేజీలు అయినాయి అనుకుందాం. సో రీఇన్కార్నేషన్లో కూడా ఏం తగ్గవు, అలాగే కొనసాగుతాయి. బట్ ఈ పునర్జన్మలో చివరికి వచ్చేటప్పటికి ఇవి తగ్గడం మొదలవుతాయి. అంతర్ముఖ ప్రయాణంలోకి ఎంటర్ అవగానే 90 కేజీలు 85 కేజీలు 80 కేజీలు 75 కేజీలు 70 చివరికి వచ్చేటప్పటికి 0 అయిపోతాయి. అది చెప్తున్నారు. సో ఆ సంస్కారములు తొలగిపోగానే చైతన్యం నేను భగవంతుణ్ణి అని చాటుకుంటుంది. ఇది సార్ ఈ పేరాలో బాబా చెప్తున్నది ఇది. ఈ చార్ట్ లో కూడా ఇందాక సార్ చెప్తున్నట్టు ఈ వైండింగ్ వైండింగ్ అది కరెక్ట్. ఇక్కడికి వచ్చేసరికి రిటర్న్ అవ్వదు, అన్వైండింగ్ రివర్స్ డైరెక్షన్. కరెక్ట్. ఏదో ప్రశ్న వచ్చిందండి చూడండి. షిరియన్ అనుకుంటా. Jai Baba. Baba highlights that in the process of reincarnation, the winding retains its full strength, while in realization, the samskaras gradually unwind themselves. What is the essential pivot point that causes the soul to stop exchanging the samskaras in reincarnation and begin unwinding them in realization? పైవట్ పాయింట్ ఏంటి అన్నట్టుగా అడుగుతాను సార్. కళ్యాణ్ అంటే
ఆల్టర్నేటింగ్ ఎక్స్పీరియన్సెస్ అన్నారు కదండి, ఎప్పుడైతే ఆ ఎక్స్పీరియన్సెస్ దాని పీక్ స్టేట్ కి చేరిపోతాయో, ఎక్స్చేంజింగ్ అనేది కంప్లీట్ అవుతుందో ఆ పాయింట్ అనుకుంటున్నానండి. దట్ ఈస్ ద పాయింట్ వేర్ మనం ఇంకా ఎక్స్పీరియన్సెస్ కి సంస్కారిక్ వాంట్స్ డిజైర్స్ అన్ని కూడా తగ్గిపోతాయి ఆ టైంకి అని అనుకుంటున్నాం. సో దట్ ఈస్ ది పాయింట్ వేర్ ఇన్వర్డ్ జర్నీ, అట్లీస్ట్ ది లాంగింగ్ ఫర్ ఇన్వర్డ్ జర్నీ స్టార్ట్స్ అని అనిపిస్తుంది. మనం వైరాగ్యము అని చదువుకున్నాం కదా, వైరాగ్యము కదా, వైరాగ్ అని మనం చదువుకున్నాం ఈ సప్లిమెంట్లో మొట్టమొదట్లో కదా. సో ఆ వైరాగ్యం ఎంతో కొంత పర్సంటేజ్ స్టార్ట్ అవగానే వీడు ముఖాన్ని తిప్పేస్తాడనమాట. వేరే ఏదో సత్యం ఉంది, ఇది కాదు కదా. అది టర్నింగ్ పాయింట్ అనుకుంటున్నాను నేను. యాజ్ యూ సెడ్, అది ఒక లెవెల్ రీచ్ అయిపోయిందని, లిమిట్ రీచ్ అయిపోయింది అనమాట కదా. అప్పుడు వాడు ఇంకా సిలబస్ కంప్లీట్ అయిపోయింది. సో హీ విల్ నౌ లుక్ ఫర్ ద ట్రూత్. అది టర్నింగ్ పాయింట్ అనుకుంటున్నాను నేను. అది అందుకనే ఆ మనుషుల్లో పునర్జన్మ ప్రక్రియలో చివరికి వచ్చేటప్పటికి వాడు కింద కూర్చొని బ్లూ షర్ట్ వేసుకొని చేతులు ఇలా ముందు పెట్టి ఉన్నాడు కదా, వాడు హీ హ్యాస్ టర్న్ హీస్ ఫేస్ టువర్డ్స్ గాడ్. సో వాడిలో వైరాగ్య భావన మొదలైందనమాట. ప్రపంచం నుంచి ఒక యావగింపు వచ్చింది వాడికి కదా. అదే టర్నింగ్ పాయింట్ నేను అనుకున్నాను. అక్కడ బాబా కూడా వైరాగ్య దగ్గర డిస్కస్ చేస్తూ వచ్చారు కదా. వాడికి ఇది కాదు సత్యము, ఏడు పుట్టడం చావడం పుట్టడం చావడం పుట్టడం చావడం ఇంతేనా, ఈ రొంపులో కొట్టుకుంటూ ఉండడం అయినా, దీనికంటే ఇంకా ఏదో ఉంది. అది టర్నింగ్ పాయింట్ అని నేను అనుకుంటున్నాను. చూద్దాం, బాబా డిస్కస్ చేస్తారేమో ఇంకా ముందు మనకి. ఇంకో క్వశ్చన్ ఏదో పెట్టండి. ఇంకొక క్వశ్చన్ అడిగాడు సారీ అండి, నేను మ్యూట్ లో చదివేస్తాను. Another question in the chart, each kingdom in the evolution is represented by 7 lines and circles. Kindly discuss the significance of the number of lines. Also, the first 6 circles in each kingdom are hollow and the 7th circle is filled. Does this symbolize the consciousness is complete in the respective kingdom? ఇది బహుశా చార్ట్ గురించి వచ్చినటువంటి క్వశ్చన్ అండి. మేబీ చార్ట్ గురించి మనకి ఫర్దర్ తర్వాత డిస్కస్ చేసుకుందాం. అదే కరెక్ట్, అదే కరెక్ట్. అంటే ఒక్క పారా ఉందంటే అది క్వశ్చన్ వచ్చింది. టైం చూసుకోండి సంతోష్. అది ముందు అడిగిన క్వశ్చనేనండి, అబ్దుల్ గురించి ముందు అడిగిన క్వశ్చనే. అయితే ఒక్క నిమిషం, సమ్మప్ లో లాస్ట్ పేరా నేను సమ్మప్ చేయలేదు, అది ఒకటి కంప్లీట్ చేసేస్తాను 2 minutes లోపు. ఉన్నదంతా భగవంతుడే, పరమాత్మ ఒక్కడే, ఆయన ఒక్కడే సత్యము. మనం ఏమనుకున్నాం, 3 స్టేట్స్ తీసుకున్నాం. ఒకటి గాఢ నిద్రలో ఉన్న పరమాత్మ, 2 కళలో ఉన్న స్వప్నంలో ఉన్న పరమాత్మ, మెలకువలో ఉన్న పరమాత్మ. 3 స్టేట్లో మొట్టమొదటి గాఢలోని ఈజ్ రియల్. అయితే ఈ ఎవల్యూషను, రీఇన్కార్నేషను ఈ 2 కళలో జరుగుతూ ఉన్నాయి కదా. అది అంచేత ఎరుక లేని భగవంతుడు ఎరుక తెచ్చుకోవడం కోసం ఈ ఎవల్యూషన్లో, రీఇన్కార్నేషన్, రియలైజేషన్ ప్రాసెస్ అంతా అతను అండర్గో అవ్వాల్సి వచ్చింది. అది మొట్టమొదటి సంస్కారాలే నడిపించాయి. సంస్కారాలు నడిపించాయి అని అది మేలే చేసాయి అంటే నష్టం కూడా చేసాయి. సంస్కార బంధనాలు కూడా క్రియేట్ అయినాయి. అది ఈ రియలైజేషన్ ప్రాసెస్ ద్వారా ఈ సంస్కారములు వదిలించుకున్న తర్వాత అప్పుడు ఆత్మ అది అనుభవపూర్వకంగా గమ్యం చేరుతుంది. ఇది సార్ ఈ పేరాలు. ఎస్, ఒక్క మినిట్ టైం ఉంది. కళ్యాణ్ గారు మేబీ నెక్స్ట్ వీక్ చేస్తాం. ఇట్లా ఎస్ అంటే డిసెంబర్ అలాగే ఎవరికైనా ఓకే. अवतार मेहर बाबा की जय. जय बाबा, जय बाबा, जय बाबा, जय बाबा, జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా.